మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో ఒక ముగ్గురిని గూర్చి రాయబడింది. వారిని భ్రష్టుల జాబితాలో దేవుడు చేర్చేశాడు. యూదా పత్రిక, మీరు ఆ పత్రికను కానీ గమనిస్తే దేవుడు హెచ్చరికా పత్రికగా ఆ పత్రికను రాయించాడు. ప్రకటన గ్రంథం సిద్ధపాటు పత్రిక అయితే, యూదా పత్రిక హెచ్చరికా పత్రిక. తన ప్రజలు ఎన్ని రకాలుగా ఈడ్చబడతారో దేవునికి తెలుసు. తన ప్రజలు తమలో ఉన్న స్వభావాన్ని బట్టి ఎన్ని రకాలుగా విరిగి నలిగిపోతారో దేవునికి తెలుసు. తన ప్రజలు సాతాను చేత ఎన్ని రకాలుగా మోసపరచబడతారో దేవునికి తెలుసు. వాస్తవానికి ఎందరో ప్రవక్తలు, ఎందరో మహానుభావులు, మహాభక్తులు సహా సాతాను వలలో పడి ఈడ్చబడ్డారు. మనం ఎంత చెప్పండి, దావీదు లాంటి దేవుని హృదయానుసారుడు సహా ఒక క్షణం అలా పడిపోయాడు. సాతాను నిన్ను కూడా అలా పడగొడుతున్నాడు, కానీ దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆయన నిన్ను పడనివ్వడు. ఆయన తన చేతిని అడ్డుపెట్టి మరలా నిన్ను కడతాడు. కూలిపోయిన నీ జీవితాన్ని తిరిగి నిలబెట్టగలడు. పడిపోయిన నీ ప్రార్థనా బలిపీఠాన్ని తిరిగి భగ్గున మండించగలడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఇలాంటి కార్యము మీ జీవితంలో చేయాలంటే వెంటనే మీరు చేయాల్సింది ఏమిటంటే పశ్చాత్తాపము, రిపెంటెన్స్. పశ్చాత్తాపము కలగాలి. పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవా, నీవిచ్చిన సమయాన్ని వృధా చేశాను, నీవిచ్చిన అవకాశాన్ని, కృపను నేను వృధా చేశాను. నీ వాక్యమునకు, నీ జ్ఞానమునకు వ్యతిరేకంగా నేను ఆలోచించాను. నా ఆలోచనే కరెక్ట్ అనుకున్నాను, కానీ నీ ఆలోచన గుర్తించలేకపోయాను. ఇలా అనేక రకాలుగా మనల్ని మనం నిందించుకోవాలి. బైబిల్ ఇలా సెలవిస్తుంది, మనకు మనమే తీర్పు తీర్చుకొనిన ఎడల, మనలను మనము విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకుందుము అని. ఈ భూమి మీద ఏదైనా ఒక విషయం గురించి తీర్పు తీర్చబడితే ఆ విషయం మరలా పరలోకంలో తీర్పు తీర్చబడదు. ఆయన శరీరము రక్తము తిని త్రాగక మునిపే ఈరోజు జరిగిన దాన్ని గూర్చి వెంటనే పశ్చాత్తాపపడి, ఆయన శరీరము రక్తము తిని త్రాగడానికి ముందు మనల్ని మనం కడుక్కుంటే, దాన్ని గూర్చి మనం విమర్శిస్తే మరలా తర్వాత రోజు అది లెక్కలోకి రాదు. రేపు న్యాయపీఠం ముందు మనం నిలబడినప్పుడు ఒకవేళ ఈ నిమిషమే మనం చనిపోయినా సరే అది మన మీద మరకగా, మచ్చగా, ముడతగా ఉండదు. బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా? దేవుడు ఎలాంటి సంఘాన్ని కట్టాలనుకున్నాడు? ముడతైనను, మచ్చైనను, కలంకమైనను, మరి అట్టిది ఏదైనను లేని సంఘం కావాలి దేవునికి. అలాంటి సంఘ నిర్మాణం ఎలా జరగబోతుందో తెలుసా? మనుషుల సొంత బూస్టింగ్ వల్లనో, లేదంటే మనుషుల సొంత ప్రోత్సాహం వల్లనో, లేదంటే ఇన్స్పైరింగ్ మెసేజెస్ వల్లనో కాదు, సాధ్యం కాదు. సంఘానికి పశ్చాత్తాపం కలగాలన్నా, సంఘం క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళాలన్నా సమయం ఎక్కువ వాక్యం దగ్గర గడపాలి. మనం ఎక్కువ పాటల దగ్గర, ఆరాధన దగ్గర గడుపుతూ ఉంటాం. ఆలోచించండి, ఆచార సాంప్రదాయాలు సంపూర్ణతనివ్వవు. సంపూర్ణతనిచ్చేది దేవుని ఆలోచన విధానం మాత్రమే. ఎవరో రాబోతున్న కొందరి కోసం వచ్చిన మరికొందరు ఎండిపోతూ ఉంటారు, అప్పటి వరకు కలిసిపోతూ ఉంటారు. ఇది సాతాను వ్యూహంలో భాగమే. బుద్ధి లేని కన్యకలను గురించి తలుపు తెరిచుంచబడలేదు. సమయానికి ఎవరు వస్తారో వారు భుజిస్తారు, కానీ సమయానికి వచ్చిన వారు కూడా ఆకలితో ఉంచడం, ఇది పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖాన్ని కలిగిస్తుంది. సంఘం ఎప్పుడైనా సరే చిగురించేది వాక్యం వల్ల మాత్రమే, ఇంకా దేని వల్ల చిగురించదు. వాక్యం వలన మాత్రమే. వాక్యము వలన చిగురించిన సంఘం పాడే పాట స్తుతి అవుతుంది. వాక్యం వలన చిగురించిన సంఘం చేసే ఆరాధన ధూపం అవుతుంది. వాక్యం వలన కట్టబడిన సంఘం ప్రాకారం అవుతుంది, దేవుని రాజ్యం అవుతుంది. వాక్యానికి సమయం లేకుండా, వాక్యాన్ని ఆలోచించకుండా, వాక్యమును గూర్చిన దాహం లేకుండా సంఘం ఎప్పటికీ దౌర్భాగ్యమే కానీ మహాద్భాగ్యం కాదు. బైబిల్ సెలవిస్తుంది, వాక్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరిగే కాలము సమీపంలో ఉందని. ఆ కాలం ఆల్రెడీ వచ్చేసింది. నేటికి దేవుడు చెబుతున్నదేమిటో ఆలోచించడం మానేశాం. మనుషులు ఏం చెబుతున్నారో దాన్ని మాత్రమే ఆలోచిస్తున్నాం. ఆనాటి దినాల్లో పౌలు భక్తుడు బోధ చేసినప్పుడు అతడు చెప్పినవలాగా ఉన్నావో లేవోనని పరిశీలన చేశారు. నేడా పరిశీలన లేదు. మేమే పాటి మనుషులను చెప్పండి, మేమే కానివ్వండి, ఎవరే కానివ్వండి, మీ ముందు నిలబడి మాట్లాడుతున్నప్పుడు సందేశాన్ని పూర్తిగా మనసారా వినాలి. వినడం మాత్రమే కాదు, విన్న తర్వాత ఆ ప్రకారము లేఖనములు ఉన్నాయో లేదో చూడాలి. లేఖన ప్రకారము ఆ బోధ ఉందో లేదో చూడాలి. ఇది ప్రతి విశ్వాసికి నియమించబడిన విధి, నియామకం. మీరు వినువారు మాత్రమై ఉండక
పరిశీలించు వారై ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. వేలు చూపును బట్టి తీర్పు తీర్చక అన్ని పరిశోధనల తర్వాత, పూర్వాపరాల నిర్మాణం జరిగిన తర్వాతే నీ అభిప్రాయం, నీ నిర్ణయం ప్రకటించాలి. ఈరోజు దినాల్లో అలా లేదు. మనకు నచ్చిన వారు ఏదైనా చెబితే మనం గుడ్డిగా నమ్ముతాం. మనం చెప్పింది ఎవరైనా వినకపోతే వారిని మనం ద్వేషిస్తాం. దేవుడు ఏం చెబుతున్నాడో, దేవునికి ఇష్టమో లేదో పట్టించుకోం. ఇది మనకు తెలియకుండానే మనల్ని భ్రమలోనికి నడిపిస్తుంది. సాతాను మనల్ని మోసగిస్తున్నాడు. ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడే ప్రమాదం ఉంది. లేఖనం చెప్పేది ఒకటైతే మనం నమ్మేది ఇంకొకటిగా మారిపోతుంది. కారణం ఇదే, మనలో ఉన్నటువంటి ఈ దుర్బుద్ధి స్వభావాలు. మొదటి స్వభావం ఏం చెప్పాను నేను? జ్ఞాపకం ఉందా మీకు? నిష్కారణంగా ఓర్వలేకుండా ద్వేషించే లక్షణం, ఓర్వలేనితనం. రెండవది ఎవరేది చెప్పినా గుడ్డిగా నమ్మే స్వభావం. మూడవది దేవుని ఆలోచనల కంటే మనుషుల అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇవ్వడం. ఈ మూడు స్వభావాలు చాలు మిమ్మల్ని బుద్ధి లేని కన్యకలుగా మార్చేస్తుంది. మీరు చెప్పండి, ఎత్తబడే సంఘం, విడవబడే సంఘం రెండు ఉన్నాయా లేవా? యేసుని నమ్మిన వారు అందరు ఎత్తబడతారా? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యమునకు వారసుడు కానేరడు అని బైబిల్ సెలవిస్తుంది. అదే నిజమైతే యేసును నమ్మి రక్షణలోనికి వచ్చినంత మాత్రాన, యేసును నమ్మి బాప్తిసం పొందినంత మాత్రాన వారు ఖచ్చితంగా రక్షించబడతారనే గ్యారంటీ లేదు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే అంతం వరకు సహించువాడే రక్షించబడును అని. ఆమేన్. ఎంతోమంది బుద్ధిహీనులై విడవబడబోతున్నారు. బైబిల్ సెలవిస్తుంది బుద్ధి లేని కన్యకలు తప్పకుండా విడవబడతారు. ఒక గృహం ఉంది, ఆ గృహము ఇసుక మీద కట్టబడింది. మరో గృహం ఉంది, అది బండపైన కట్టబడింది. బైబిల్ ఇలా సెలవిస్తుంది, బుద్ధి లేనివాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్నాడు, బుద్ధి గలవాడేమో బండపైన తన ఇల్లు కట్టుకున్నాడు. ఈ బుద్ధి గలవాడు దేవుడు చెప్పిన మాటల ప్రకారము కట్టిన ఇల్లది. బుద్ధి లేనివాడు దేవుడు చెబుతుందేమో తెలుసుకోకుండా మనుషులు చెప్పింది మాత్రమే విని కట్టిన ఇల్లది. ఈ ఇల్లేమిటో తెలుసా? బాహ్య ప్రపంచంలో మన నివాసం కోసం కట్టుకుంటున్న ఇల్లు కాదు, దేవుని నివాసం కోసం కట్టబడుతున్న జీవము గల దేవుని మందిరం, దేవుని కుటుంబం, దేవుని ఇల్లే దేవుని సంఘం. ఈ బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు ఎవరో కాదు, ఏర్పరచబడి వాడబడుతున్న సేవకులలో కొందరు బుద్ధి లేనివారు, కొందరేమో బుద్ధి గలవారు. మమ్మల్ని గుర్చే మాట్లాడుతున్నాను. ఎవరినో అంటే ఓర్చుకోరు కదా, అందుకే నేను, మేము అనే ప్రస్తావిస్తున్నారు. సేవకులు, దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు అని బైబిల్ సెలవిస్తుండగా ఉంది అని మనం ఎలా వితండవాదం చేస్తాం? బైబిల్ చెప్పింది ఎప్పుడు అబద్ధం కాదు, బైబిల్ నిజమే చెబుతుంది. మనలో పాపము లేదు అని ఒకవేళ మనం చెబితే దేవుణ్ణి అబద్ధికుని చేసిన వారం అవుతాం, లేఖనాలను అబద్ధం చేసిన వారం అవుతాం. నీ ఘోర దుర్మార్గ పాపములను, తప్పులను క్షమించగల సమర్థుడు దేవుడైతే వాటిని విమర్శించడమే మొట్టమొదటి గెలుపవుతుంది. వాటిని నువ్వు ద్వేషించాలి. నువ్వు చేసిన వాటిని ఎక్కడ కవర్ చేయకూడదు. నేను ఫలాని కారణంతో చేశాను, నాకు ఫలానా ఆలోచనతో చేశాను, ఇదిగో ఫలాని పరిస్థితులు వచ్చి చేశాను, నాన్ సెన్స్. వాటన్నిటిని పక్కన పెట్టేసేయి. నేను చేశాను, నాది తప్పే. అప్పుడు కలిగే కనికరం, అప్పుడు కలిగే ప్రేమ నువ్వు ఊహించలేవు. నువ్వు కవర్ చేసుకున్నా కొలది ఇంకా ద్వేషం పెరుగుతుంది. నీవు తృణీకరిస్తే ప్రేమ పెరుగుతుంది. నీవు నీలోని పొరపాట్లను పెకలించుకోవడానికి ఇష్టపడితే దేవుని కనికరం దొరుకుతుంది. నేను చెబుతున్నాను, నీకు కలిగిన అనుభవం నువ్వు పడిపోవడానికి కాదు, నీకు కలిగిన అనుభవం పడిపోయిన వారిని అనేకుల్ని లేపడానికే కలిగింది. యు ఆర్ ద స్పెషల్ పర్సన్ అండ్ యు ఆర్ ద వెపన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని చేతిలోని ఆయుధం, దేవునికి ప్రత్యేకమైన మనిషివి. ఆ ప్రత్యేకమైన మనుషుల జీవితాల్లో ఆది నుండి ఇప్పటి వరకు అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. అవి దేవుని అనుమతి వలన కూడా కలుగుతాయి. 7 మార్లు పడినా ఈ ప్రత్యేకమైన మనుషులు తిరిగి నిలబడతారు, అందులోనే, ఆ బురదలోనే ఉండరు. కావాలని ప్లాన్ చేసుకొని పడుతున్నావో, సాతాను ప్రేరేపణ వలన పడుతున్నావో దేవునికి తెలుసు. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఒకలాగా, మనుషులు తీర్పు తీర్చేటప్పుడు మరోలాగా ఉంటుంది. మీకు ఆ రెండిటి మధ్యలో వ్యత్యాసాన్ని మీ ముందు పెడతాను, జాగ్రత్తగా వినండి. చాలా తక్కువ సమయం నేను మీతో మాట్లాడతాను. ఈ తక్కువ సమయమే ఎక్కువ కాలంలోనికి మిమ్మల్ని నడిపిస్తుంది, నిత్యత్వంలోనికి మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ తక్కువ కాలంలో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, మిమ్మల్ని మీరు కట్టుకోండి, మిమ్మల్ని మీరు విమర్శించుకోండి. బైబిల్ సెలవిస్తుంది, మనల్ని మనము విమర్శించుకునేలా తీర్పు పొందకుందుము.
ఒక విషయం దేవుడు నీ ముందు ప్రస్తావిస్తున్నప్పుడు పొరపాటుగా కూడా దాన్ని కవర్ చేసుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఎంత కవర్ చేసుకున్న హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన. నీ మనసుకు ఆలోచన పుట్టకముందే ఆయనకు తెలుసు. ఈ కారణం చేత మీ నోటిని, మీరు పలుకుతున్న మాటలను ముందుగా ఎరిగిన దేవుడు ఆయన అని గుర్తుంచుకోండి. కాబట్టి వాస్తవంగానే ఒప్పుకోవడం నేర్చుకోండి. అలా ఒప్పుకున్న వారందరూ కనికరించబడతారు. ఇకపోతే మనుషుడు తీర్పు తీర్చే విధానానికి, దేవుడు తీర్పు తీర్చే విధానానికి ఉన్న వ్యత్యాసం చెప్తాను. ఓ చిన్న కథ చెబుతాను. ఆ తర్వాత యూదా పత్రికలోని ఆ వచనాన్ని చదువుకొని ఇంకా ముందుకు వెళ్దాం. ఒక ఆవిడ ఒక షాపులో దొంగతనం చేసింది. అలా దొంగతనం చేసి పరిగెడుతుంటే ఆవిడ ఒక చర్చికి వెళ్ళే స్త్రీ. వాస్తవానికి ఆ చర్చికి వెళ్ళే ఇంకొక ఇద్దరు మార్కెట్ నుండి అదే దారిన వస్తూ చూశారు ఆవిడ్ని. చూసి వారు వెంటనే అందరికీ ప్రకటించేశారు. సంఘములో సేవకులకు, విశ్వాసులకు, బంధువులకు. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ పలానావిడ మంచిది కాదు, పలానావిడ దొంగతనం చేసింది, మేము కల్లారా చూసాము అని. ఆ విషయం పోలీసులకు తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఆమె దొరికిపోయింది. ఆమెని జైల్లో వేశారు. తర్వాత ఆమె బెయిల్ పైన బయటకు వచ్చింది. ఆమె తన వాదన ఎంత చెప్పినా సరే ఎవరు వినట్లేదు, పరిశీలనకు పూనుకోవట్లేదు. ఆ పరిస్థితుల్లో ఈ ప్రకటన మాత్రం, ఆమె మీద దుష్ప్రచారం మాత్రం జరుగుతూనే ఉంది. సంఘానికి వచ్చింది, సేవకునికి చెప్పింది, విశ్వాసులకు చెప్పింది, జరిగిందేమిటో చెప్పినా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ టీవీలో టెలికాస్ట్ చేయబడింది. కల్లారం మేమే చూసాము అని. కాలక్రమేపీ కొన్నాళ్ళ తర్వాత ఈ ఇద్దరూ చనిపోయారు. ఆ తర్వాత మరికొన్నాళ్ళకు ఈవిడ కూడా చనిపోయింది. ఎలాగైతే ధనవంతుడు లాజరు చనిపోయారు అలా ఎలా సార్ ఇద్దరు ఒకటేసారి చనిపోయారు అంటే, ఒక విషయం చెప్పేటప్పుడు ప్రభువే లాజరు ధనవంతుల మరణం గురించి మాట్లాడుతూ వారు ఒకటేసారి మరణించినట్లుగా కొంత వ్యత్యాస వ్యవధిలో ప్రకటించారు. అలాగే ఒక విషయం మీకు అర్థం అవ్వడానికి నేను ఈ విషయం చెబుతున్నాను. వీరు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇప్పుడు న్యాయపీఠం ముందు నిలబడ్డారు వీరిద్దరూ, ఈవిడ కూడా. అప్పుడు దేవుడు అడగడం ప్రారంభించాడంట వీళ్ళిద్దరిని, అమ్మా మీరిద్దరూ ఈవిడిని గూర్చి ఎందుకని అనేకులకు ప్రచారం చేశారు అని. వాళ్ళిద్దరు చెప్పే సాక్ష్యం ఏమిటో తెలుసా, మాట ఏమిటో తెలుసా? అయ్యా మేము అబద్ధం ఏమీ చెప్పలేదు కదా, ఉన్న విషయమే మాట్లాడాం అని అంటున్నారు. మరలా దేవుడు అడిగాడు, మీరు ఎందుకని ఈవిడను గూర్చి సంఘాల్లోనూ, సేవకులలోనూ, బంధువులలోనూ, గ్రామాల్లోనూ మీరు దొరికిన ప్రతి ఒక్కరికి ప్రకటించారు, ఎందుకు ప్రకటించారు అని అడిగాడు. ఎందుకు అలా ప్రచారం చేశారు అని. అప్పుడు మరలా వారు సమాధానం ఇస్తున్నారు ఏమిటో తెలుసా? అయ్యా మేమే కాదు, అది టీవీలో ప్రకటించబడి లోకమంతా నమ్మిన వార్త, మేము చెబితే నష్టమే వచ్చింది, మేము ఉన్న విషయమే మాట్లాడాం, లేని విషయం ఏమీ మాట్లాడలేదు అని. అప్పుడు దేవుడు వారిద్దరిని అడిగాడు, మీరు ఆవిడను గూర్చి ప్రచారం చేసినంత శ్రద్ధగా ఎప్పుడైనా నా సువార్త ప్రకటించారా? ఆవిడను గూర్చి ప్రకటించినంత శ్రద్ధగా ఎప్పుడైనా నా వాక్యాన్ని ప్రకటించారా? ఆవిడను గూర్చి మీరు చాలా దూరం వెళ్ళి ప్రయాణం చేసి మరీ చెప్పారు, ఇంటికి వచ్చిన బంధువులకు చెప్పారు, విశ్వాసులకు చెప్పారు, అందరికీ చెప్పారు, కానీ నా గూర్చిన వార్త ఎప్పుడైనా మీరు చెప్పారా? సమయం కొంచెమేనని తెలిసి కూడా ఇంకొకరిని గూర్చి ప్రచారం చేయడానికి మన బుద్ధి పనిచేస్తుంది, కానీ దేవుని గూర్చిన ప్రేమను, దేవుని గూర్చిన వార్తను ప్రకటించడానికి మనకు శ్రద్ధ ఉండదు. కారణం ఏమిటంటారు? మనలో ఉన్న స్వభావమే చెడ్డది. మనము యోగ్యులం కాదు, ఎలాంటి అయోగ్యులమో తెలుసా? జన్మపాపం లేదు, జన్మపాపం లేదని చాలామంది సహోదరులు పాపం తెలుసుకోకుండానే ఇంకా ఆలోచిస్తున్నారు. అలాగా ఎన్ని నిరూపణలు చేసినా, ఎన్ని రకాలుగా చెప్పినా ఇంకా వారికి అర్థం కావట్లేదు. మనుషుని దేవుడు పరిశుద్ధంగానే, యథార్థంగానే సృజిస్తున్నాడు. దేవుడు సృజించిన ఆత్మ పరిశుద్ధమే, యథార్థనే. ఎప్పుడైతే శరీరము తల్లి గర్భములో రూపకల్పన పొందుతుందో, ఎప్పుడైతే నిర్మించబడుతుందో, తల్లి తండ్రిలోని స్వభావం ఆ శరీరంలో ఇంజెక్ట్ చేయబడుతున్నాయి ఆటోమేటిక్గా. ఆ రక్తము ద్వారాను, ఆ మాంసం ద్వారాను నిర్మించబడుతున్నటువంటి ఆ నియమము ద్వారాను పాప నియమం శరీరంలో ఉంటుంది. అందుకే పౌలు గారు అంటారు, నా శరీరంలో పాప నియమం ఒకటి ఉన్నది అని. ఎప్పుడైతే మనిషి పెద్దవాడవుతాడో అప్పుడు అది బయటపడుతుంది. చిన్నవాడుగా ఉన్నంత వరకు వాడు దేవునితో సమానం అని అంటుంటాం కదా మనం. పిల్లలు దేవునితో సమానం అంటాం, ఎందుకంటే నిష్కలంకులుగా ఉంటారు కాబట్టి. వారిలో ఎలాంటి స్వభావాలు అప్పటికేమీ పనిచేయదు. కానీ వారికి ఊహ తెలుస్తున్నా కొలది వారి స్వభావాలు బయటకు వస్తాయి. అప్పుడు అర్థమవుతుంది మనం మంచివారం కాదు అని. నేర్చుకోకుండానే చేసేవి కొన్ని, నేర్చుకొని చేసేవి మరికొన్ని. వీటి విషయంలో స్పష్టత కలగాలి. బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తున్న మాట ఇది. ఇదిగోండి, మనలో అలాంటి ఓ స్వభావం మనకు తెలియకుండానే మనల్ని ఏలుతుంది.
హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. అంత మాత్రమే కాదు, ఒకని వలన మనం అందరము అవిధేయులుగా చేయబడ్డామంట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెబుతున్నటువంటి గొప్ప వాక్ అది. ఒకని వలన అనేకులు అవిధేయులుగా చేయబడ్డామంటే ఏమిటండి? ఒకని వలన అనేకులు అవిధేయులుగా చేయబడ్డామంటే అర్థం ఏమిటి? కొత్తగా పుట్టినవాడు కూడా ఈ లెక్కలోనికే వస్తే ఖచ్చితంగా వాడు ఆత్మలో అవిధేయుడా, వాడి శరీరంలోని స్వభావం అవిధేయతతో కూడినదా? యేసు ప్రభుని గురించి ఏం రాయబడిందో తెలుసా? ఒకని వలన అనేకులు అవిధేయులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని వలనే మనమందరము విధేయులము, నీతిమంతులము అంట. ప్రైజ్ ద లార్డ్. ఒక్కడు పాపం చేస్తే మనందరికీ శాపం వచ్చింది, ఆ ఒక్కడే మన కొరకు బలియాగం చేస్తే మనందరికీ విమోచన కలిగింది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. మనలో స్వభావం ఉంది, అది మనల్ని ఈడ్చుకొని పోతుంది. మనకు తెలియకుండానే మనం మంచివారం కాదు. ఎలాంటి మంచివారం కాదో తెలుసా? అబ్బా తండ్రి అని పిలవడానికి కూడా యోగ్యత లేని వారము. అంత నీచ స్వభావము మనది. మన స్వభావాలను మనం ఎప్పుడు ప్రేమించకూడదు. అందుకే మనం మన ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును ధరించుకోండి అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మనల్ని మనం ఎప్పుడు కవర్ చేసుకోవద్దు. దేవుడు మనల్ని చేసినప్పుడు బాగా చేశాడు, మన ఆత్మని యథార్థంగా చేశాడు, మన శరీరం విషయంలో కూడా దేవుడు యథార్థంగానే చేశాడు. కానీ ఏం చేద్దాం? మనం ఒక పులిసిపోయిన ముద్దలో నుండి వస్తున్నాం. పులిసిన ముద్దలోంచి వచ్చే ఏది కూడా మంచిది కాదు. ఆత్మ యథార్థంగానే ఉంటుంది. పసితనంలో వాడు ఎప్పుడైతే ఊహ తెలిసి ఎదుగుతాడో వెంటనే వాడిలో అవిధేయత ప్రవేశిస్తుంది. మనం వద్దన్నదే చేయడం చేస్తుంటారు. ఇక అక్కడి నుండి ప్రారంభమవుతుంది. ప్రతిదీ అవిధేయతగా మారిపోతుంది. లోకం చెప్పేది కూడా వింటాడు, చూస్తాడు, నేర్చేసుకుంటాడు. కాబట్టి మనం బ్రతకడానికి కూడా యోగ్యులము కాదు అని రాయబడింది. ఆయన బ్రతకమని సెలవిచ్చాడంట మనల్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు నీ స్థాయి ఏమిటి? ఏ స్థితి నుంచి నువ్వు లేపబడ్డావు? నీ యోగ్యత ఏమిటి? ఎన్నిక లేని నిన్ను ఎన్నిక ప్లేసులో పెడితే మరలా నువ్వు చేసే పని అదా అని దేవుడు మరలా నిన్ను ఒకసారి నిలదీస్తున్నాడు. ఈ గ్రామంలో, ఈ సంఘంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కావలసింది ఏమిటో తెలుసా? మనము చిగురించడానికి ఇంకొక అవకాశం ఉంది. ఇప్పటి వరకు చాలాసార్లు నువ్వు మాట ఇచ్చి తప్పావేమో. ఈరోజు నువ్వు దేవుణ్ణి వేడుకో, నీ మాటను దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నిమిషమే నువ్వు వెంటనే నీ మనసును మోకరింపజేస్తే మరో నిమిషం సాతాను నిన్ను ఏలడు. వాడి అధికారం నీ మీద లేకుండా దేవుడు చేస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుడు అప్పుడు అడుగుతున్నాడు వాళ్ళిద్దరిని, ఎప్పుడైనా మీరు నా గురించి ఇంత శ్రద్ధగా సువార్త చేశారా అని చెప్పి దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు ఆవిడని గురించి చెడ్డ ప్రచారం చేయడానికి మీ దగ్గర ఆధారం ఉంది, మీరు చూశారు, సీసీటీవీ ఫుటేజ్ ఉందని కూడా మీరు చెప్తున్నారు. కానీ మీకు విషయం తెలుసా? అది జరక్క మునిపే జరుగుతుందని నాకు తెలుసు, మీరు చూస్తున్నప్పుడే నేను కూడా చూశాను. అయినా సరే మీరు చూడనిది కూడా నేను చూడగలిగాను. అసలు ఏం జరిగిందో తెలుసా? ఒక దొంగ ఆవిడింటికి వచ్చి తన కూతుర్ని పట్టుకొని తన కూతురు పీక మీద కత్తి పెట్టి ఆవిడ్ని బెదిరించాడు. ఎదురుగా ఉన్న ఆ షాపులో నుండి నువ్వు డబ్బు దొంగతనం చేసి నాకు ఇవ్వాలి, అలా ఇవ్వకపోతే నీ కూతుర్ని నేను చంపేస్తాను అని. అలా బెదిరించిన కారణం చేతనే ఈ తల్లి అక్కడికి వెళ్ళి ఆ పని చేసి వచ్చి వాడికి డబ్బులు ఇచ్చి తన కూతురుని విడిపించింది. ఇది నేను చూశాను. ఆవిడ ఎందుకు చేసిందో మీరెవరూ ఆలోచించలేదు. కేవలం చేసింది చేసింది చేసిందని మాత్రమే అన్నారు. కానీ ఎందుకు చేసిందో కూడా నేను నా కుమార్తెను చూశాను. నా కుమార్తె దోషి కాదు, నా కుమార్తె నిందితురాలు కాదు, నా కుమార్తె బాధితురాలు అని చెప్పాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. భయపడద్దు, బాధపడద్దు. నీవు నిందితురాలువో బాధితురాలువో దేవునికి తెలుసు. జరిగిన దానిని తప్పును తప్పుగానే ఒప్పుకొని దాన్ని అసహించుకొని ఇక మీదట ఇలాంటి తప్పులు చేసే వేల మందికి నువ్వే దేవుని చేతి ఆయుధం అవ్వాలి. నువ్వు దేవుని నోటి శబ్దమై వాడబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీలాంటి పొరపాట్లు చేసేవారు అనేకులు ఉన్నారు. నువ్వు పడ్డావంటే పడిపోయి ఉండడానికి కాదు, నీవు లేచి పడేవారిని అర్థం చేసుకోవడానికి. ఈనాటి దినాల్లో ఎలా ఉందో తెలుసా అండి పరిస్థితి? సంఘంలో అధిక పరిశుద్ధత ఎక్కువైంది, అధిక నీతి ఎక్కువైంది. అంటే దేవుడు చెప్పినది కాకుండా ఆలోచించే విధానం అన్నమాట. ఎదుటివాడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, చిచి చిచి చి, అసలు ఇట్లాంటి పొరపాటు చేస్తారా,
నువ్వు మంచిదానివి కాదు, మంచోడివి కాదు అనేస్తున్నారు. అది కాదు విధానం, అది కాదు పద్ధతి. నువ్వు నిజంగా మండుతున్న దీపానివైతే, నువ్వు నిజంగా విశ్వాసివైతే పడిపోతున్న వారిని, ఆరిపోతున్న వారిని తిరిగి మండించాలి, పడిపోయిన వారిని తిరిగి లేపాలి. అదే నిజమైన విశ్వాసుల లక్షణం. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం ఆ మాట బిగ్గరగా చెప్తారా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలవాటు చేసుకోండి. ఏదైనా ఒక విషయాన్ని స్థిరపరిచేటప్పుడు అందరు కలిసి ఒకే మనసుతో ఆమేన్ అని స్థాపించాలి. రెండవది, గాక అనే మాట విన్నప్పుడు ఖచ్చితంగా విశ్వాసి పలకవలసిన మాట అది ఆమేన్. అనరేంటండి, అలవాటు అయిపోయింది కదా గమ్మునుండడం. ఆ అలవాటే నాశనానికి నడిపిస్తుంది. పిచ్చి పనులకేమో నోరెత్తుతాం, అవసరమైన దానికేమో సైలెన్స్గా ఉంటాం. మీకు ఒక విషయం చెప్పనా? సైలెన్స్గా ఉండడం, సీరియస్గా ఉండడం భక్తి కాదు. సైలెన్స్గా ఉండడం, సీరియస్గా ఉండడం భక్తి అనుకుంటారు. ఏది మీ సీరియస్ ముఖంతో సువార్త చేయండి, వెళ్ళి చూద్దాం. క్రీస్తుని నమ్ముకోండి, మీరు సంతోషంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. క్రీస్తుని నమ్ముకుంటే మీరు రక్షించబడతారు. వద్దురా బాబు, నీ ముఖం చూస్తే అర్థమవుతుంది ఆ సంతోషం ఏమిటో. ఎప్పుడు బండ ముఖం వేసుకొని ఉంటావు. సంతోషంగా ఉండనే ఉండవు, నవ్వనే నవ్వవు. బాధ కలిగినప్పుడు హృదయంలో ఇప్పుడు మన ముఖంలో ఉండేటువంటి దిగులు వేరు. కానీ క్రీస్తు నెరగని ప్రజల ముందు, మన తోటి వారి ముందు ఎప్పుడు మన ముఖంలో సంతోషం కనబడాలి. దేవుని వార్త ప్రకటించాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు మన ముఖంలో ధైర్యం ఉండాలి. గుండెలో ఎంత దిగులున్నా, ఎంత బాధ ఉన్నా, దేవుని పని చేసేటప్పుడు దాన్ని చూపించొద్దు. అశ్రద్ధగా దేవుని పని చేయనకూడదు. దేవుని పని ప్రారంభించాము అంటే చాలు, అక్కడ మనం అన్నీ మర్చిపోవాలి. వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకు పరిగెత్తాలి. దేవునికి మహిమ కలుగును గాక. లైన్లోకి వచ్చారు, వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. అలాగూ సేవకుని నోటి మాటల వలన బుద్ధి నేర్చుకొని దేవుని జ్ఞానము పొందడానికి సాగి వెళుతూ ఉండాలి సంఘం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని గూర్చిన జ్ఞానం మనకు కావాలి. ఇదిగో దేవుడు ఆవిడ్ని నిందితురాలు అనలేదు, ఏమన్నాడు? బాధితురాలు అన్నాడు. నీకు నచ్చినట్లుగా నీకు నువ్వే ప్లాన్ చేసుకుంటున్నావా? సాతాను ప్రేరేపిస్తే చేస్తున్నావా? లేదా నీ స్వభావమే అలా నీతో చేయిస్తుందా? లేదంటే వేరే వాళ్ళు ప్రలోభ పెట్టి నిన్ను అలా చేయిస్తున్నారా? ఈ 4 విషయాలు దేవుడు పరిగణలోనికి తీసుకొని ఈ పూర్వాపరాల పరిశీలన తర్వాతే నువ్వు బాధితుడవో లేదా నిందితుడవో దేవుడే తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనం ఏ ఒక్కరికి వ్యక్తిగత విషయాలలో తీర్పు తీర్చడానికి లేదు. ఒకరు ఒక విషయంలో తప్పు చేస్తే మనం ఇంకొక విషయంలో తప్పు చేస్తాం. దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. మనుషుల అపరాధములను మీరు క్షమించని యెడల మీ అపరాధములను మీ పరలోకపు తండ్రి క్షమించడు అని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు ఈ అధిక పరిశుద్ధులు ఏం చేస్తారంటే అసలు వాళ్ళని క్షమించడం కాదు కదా, ఏమండి, వారిని అసలు పట్టించుకోరు. అసలు ఆ సంఘంలోంచి వాళ్ళని పక్కన పెట్టేస్తారు. 10 మంది 10 రకాలుగా గుసగుసలాడతారు. లోకంలో ఓదార్పు ఆదరణ లేని వానికి సంఘమే దేవుని ఒడి, సంఘమే నిజమైన కుటుంబం, సంఘమే నిజమైన బంధువు. ఇక్కడికి వచ్చిన తర్వాత విరిగి నలిగిన వారు అందరూ సంఘంలో ఉంటారు. విరిగి నలిగిన వారు విరుగుతున్న వారిని కడతారు. అది సంఘం అంటే. దేవునికి స్తుతి కలుగును గాక. కానీ పక్కన వాడు, అక్క నీకు తెలుసా పలానా ఆవిడ ఇప్పుడు వచ్చేదో ప్రార్థన చేస్తుంది, కానీ ఒకప్పుడు మొన్నటికి ఇలా మాట్లాడుకుంటుంటారు సంఘాల్లో. అవునా కాదా? బ్రదర్ మీరు అనుకుంటున్నారు కానీ ఇప్పుడేదో బలంగా ఆరాధన చేస్తున్నాడు, కానీ ఆ అబ్బాయి మొన్న నేను చూశాను బ్రదర్ అని అంటారు. అవును, నేనంటాను మొన్న ఎప్పుడో జరిగిన దానికి దేవుని క్షమాపణ అడిగి మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఉంటాడేమోగా. ఒకవేళ నువ్వు ఇప్పటికీ దాన్ని ద్వేషించి అతని గురించి చెడ్డగా ప్రకటిస్తున్నావు, అతన్ని దేవుడు క్షమించేసి ఉంటే నువ్వు ప్రకటించే ప్రకటన తప్పుడు ప్రచారం అవుతుందా లేదా? 34వ కీర్తన 21వ వచనం ప్రకారంగా మనం ఎంత నీతిమంతులైనా పరిశుద్ధులమైన దోషులమైపోతాం. దేవుడు మనల్ని ఇంకా అంగీకరించాడు. ఒక పరిశుద్ధుడు, ఒక నీతిమంతుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను అతనిలాగా లేను, నేను ఇతనిలాగా లేను, నేను చాలా బాగున్నాను, నీ ధర్మశాస్త్రం చెప్పినట్టు చేస్తున్నాను, నేను చాలా చక్కగా ఆచార సాంప్రదాయాల్లో ఎక్కడ తప్పిపోలేదు. దేవుడు అతని ప్రార్థనే వినలేదు. ఇంకొక ఆయన ప్రార్థిస్తున్నాడు, పాపం, అయ్యా నేను తలెత్తుటకైనను యోగ్యుని కాదయ్యా, నేను మంచివాడిని అసలు కానే. అతని ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎవరు వీళ్ళు? పరిసయ్యుడు, సుంకరి. దేవుని ప్రజ,
నేటి సంఘాల్లో పరిచయులు ఎక్కువైపోయారు. పడిపోయిన వారి విషయంలో జాలిపడి ప్రేమ చూపించడానికి బదులుగా వీరు తమ పరిశుద్ధతను స్కేల్గా పెట్టి చూపిస్తున్నారు. చూసావు నేను ఎంత బాగున్నానో నువ్వు ఎట్లున్నావో అని. అలాగైతే దేవుడే స్కేల్ అయ్యాడు అనుకో, ఇంకా మనం ఎవరం బాగుండం. ఆయనే స్కేల్గా నిలబడితే మనం అసలు పోలికకు కూడా రాము. నీతిమంతుడైన యోబు, ఆ బిడ్డను తీసుకెళ్ళండి అమ్మ, వాడి వల్ల అందరు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు. తల్లి ఎప్పుడైనా సరే, తండ్రి కానీ ఎప్పుడైనా సరే పిల్లలు ఏడిస్తే కొట్టొద్దు, వాళ్ళని దూరంగా తీసుకెళ్ళండి. ఎందుకంటే మీ ఒక్కరి వల్ల అందరూ డిస్టర్బెన్స్ అవుతారు. అవునా? మీరు చెప్పండి, వాక్యం వినకుండా డిస్టర్బ్ చేసేది దేవుని ఆత్మనా దురాత్మనా? మరి మన పిల్లలు డిస్టర్బెన్స్కి సహాయపడితే మనం ఎవరికి సహాయం చేసినట్టు కదా? వాడిని ఇంకా కొట్టొద్దు, ఇంకా పెరుగుతుంది, నాయిస్ ఇంకా పెరుగుతుంది, సౌండ్ ఇంకా పెద్దగా అవుతుంది. కాబట్టి వాక్యం వినబడే చోట పిల్లలు అల్లరి చేయకుండాను మాట్లాడకుండాను చూడాల్సిన బాధ్యత మనది. కొందరు వాక్యం చెబుతుండగానే ఫోన్ తీసుకొని మాట్లాడేస్తుంటారు. ఫోన్ రాగానే హలో నేను వాక్యం వింటున్నాను, లేదు పెట్టేయి, చెప్పకర్లా, కట్ చేస్తే చాలు. మందిరంలో అడుగు పెట్టేటప్పుడు ఫోన్ తప్పక సైలెన్స్లో ఉండాలి. మీరు చాలా ప్రముఖులు వ్యక్తి దగ్గరికి, డాక్టర్ దగ్గరికి పోనివ్వండి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏమండి, ప్రముఖ వ్యక్తుల దగ్గరికి కదా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమంటారు వెంటనే? మీ ఫోన్. అరే పరమ వైద్యుడు దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు, ఆయన మాటలు వినేటప్పుడు నువ్వు ఎంత శ్రద్ధ చూపించాలి. దేవుడు నిన్ను క్షమించకపోవడానికి ఇలాంటి కారణాలు కూడా ప్రథమంగా మారిపోతాయి. అవిధేయత క్షమించరాని నేరం. అవిధేయతను దేవుడు క్షమించాడు. మీరు చెప్పండి, సౌలును దేవుడు క్షమించాడా? సౌలు మహారాజును క్షమించాడా? అతను చేసిన తప్పుకు అతన్ని తృణీకరించి ఎవరిని ఎన్నుకున్నాడు? మరలా దావీదును ఎన్నుకున్నాడు రాజులాగా. అంటాడు, బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. ఒకసారి నువ్వు కాదు అన్న తర్వాత కాదులాగే ఉండాలి. మరలా అవునన్నావంటే ఉన్న స్థానం పోతుంది. ఈసారి ఇంకా జీవితకాలం ప్రయాసపడ్డా తిరిగి సంపాదించుకోలేవు. కాబట్టి ఎప్పుడైనా మీ ఇరుగు పొరుగు, మీ తోటి వారు ఎప్పుడైనా పొరపాటు చేస్తే వారిని గద్దించండి, వారిని హెచ్చరించండి, కానీ వారిని ప్రేమించడం మాత్రం మర్చిపోకండి. వారిని ఎక్కువగా ప్రేమించి ఆదరించండి. అప్పుడు వారు ఏమనుకుంటారు తెలుసా? తిట్టినా కొట్టినా నన్ను అర్థం చేసుకునేది వీళ్ళే అని తప్పకుండా దేవుణ్ణి అర్థం చేసుకుంటారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ స్థాయికి సంఘాన్ని మనల్ని మనం కట్టుకోగలిగితే సాతాను మనల్ని ఈడ్చుకొని పోడు. మనం అందరూ ఒకరినొకరం కాపాడుకుంటాం. బైబిల్ చెప్తుంది, ఒకరినొకడు హెచ్చరించుకొనుడి, ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి, ఒకరినొకడు సన్మానించుకొనుడి. ఇది బైబిల్ స్టేట్మెంట్. దీనికి పూర్తి విరుద్ధంగా మన స్వభావాలు పనిచేస్తున్నాయి. నేను మరలా చెప్తున్నాను, సంఘము చిగురించాలంటే వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వాలి. ప్రజలు అలసిపోకుండానే ముందు వాక్యం వినాలి. ఆరాధన పాటలు చివరిలో పెట్టినా పర్లేదు, వాక్యం ముందుకు రావాలి. ఒక్క మాట చెప్పనా మీకు, ఆత్మతో సత్యముతో ఆరాధన అంటే ఏమిటి? ఎప్పుడైనా విన్నారా మీరు? వినకపోవడం ఏమిటి సార్, పాటలు కూడా పాడేమంటారా? ఆత్మతో సత్యముతో ఆరాధన అంటే ఏమిటి? ఆత్మతో ఆరాధన అంటే గంతులేసి ఆరాధించడం అనో, సత్యముతో ఆరాధన మనస్ఫూర్తిగా పూర్ణ హృదయముతో ఆరాధన అంటే కళ్ళు మూసుకొని చేసే ఆరాధన, లోపటి చేసే ఆరాధననో, సైలెంట్గా చేసే ఆరాధనను, ఇలా ఒక్కొక్క అభిప్రాయాన్ని పెట్టుకున్నారు. తప్పేం కాదు. ఈ అభిప్రాయాలు ఏదో కోణంలో వాస్తవమే కావచ్చు, కానీ అసలు నిజం మాత్రం కాదు. అది ఏదో ఒక కోణంలో ప్రస్తుత వాస్తవమే కావచ్చు, కానీ ఎప్పటి కాలపు త్రికాలపు సత్యమైతే కాదు. సత్యముతో ఆరాధించడం అంటే అర్థం ఏమిటో తెలుసా? దేవుని గూర్చిన జ్ఞానము తెలుసుకొని ఆ జ్ఞానము ప్రకారముగా ఆరాధించడం. అంటే దేవుణ్ణి మనం ఆరాధించాలంటే మనకు ఆయన గురించి తెలిసి ఉండాలి. మీకు ఆరాధన గురించి చెప్పడానికి ముందు ఈ విషయం చెప్తాను చూడండి. ఆరాధన కలగాలంటే ముందు మనకు ఒక అభిప్రాయం కలగాలి. అవునా? ఒక అభిప్రాయము అభిమానముగా మారుతుంది. అభిప్రాయం కలగకుండా అభిమానం వస్తుందా? లేదు. సార్ మీ మీద నాకు ఈరోజు మంచి అభిప్రాయం కలిగింది, నేను మీ అభిమానిని అయిపోయాను అంటారు కదా. ఫస్ట్ ఒక అభిప్రాయం, తర్వాత అభిమానం. అభిమానపు కట్టలు తెంచుకొని పొలిమేరలకు అవతల ఆరాధన ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దేవుని గురించి మనకు ఒక అభిప్రాయం కలగాలి, ఆ తర్వాత ఆయన పైన ఒక అభిమానం కలుగుతుంది, ఆ తర్వాత ఆరాధన కలుగుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. రైట్. నిన్నటి వరకు దేవుని పట్ల నీకు ఒక అభిప్రాయం ఉంది, నిన్నటి వరకు దేవుని గురించి నీకు కొంత తెలుసు.
కానీ ఈరోజు మందిరానికి వచ్చావు లేదా సభకు వచ్చావు, నీకు దేవుని గురించి ఇంకొంత తెలిసింది. ఇప్పుడు దేవుని మీద అభిప్రాయం ఏమవుతుంది? ఇంకొంచెం పెరుగుతుంది. ఇప్పుడు అభిమానం ఇంకొంచెం పెరుగుతుంది. అప్పుడు ఆరాధన నువ్వు తెలుసుకున్న సత్యాన్ని బట్టి రగులుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేదు, అలా కాదు, మొదటి ఆరాధన చేసేసావు, నీకు మొదట తెలిసిన దాని గురించి ఆరాధన చేస్తావు, కానీ తర్వాత తెలియబోయే దాని గురించి నీకు ఒక అభిప్రాయం. సంఘంలో పూర్ణ మనసుతో సత్యముతో ఆరాధన జరగాలంటే ముందు సత్యము ప్రకటించబడాలి. కాబట్టి సభల్లో పాటల పోటీలు పెట్టుకొని సేవకుల్ని ఇబ్బంది పెట్టకండి. మీ పేర్లు ఇచ్చి చదవకపోతే అలగకండి, బుంగమూతులు పెట్టకండి. వాక్యం తర్వాత ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకొని అందరూ ఆరాధించి పాడుతానే ఉండొచ్చు. దేవా, నువ్వు ఇంత గొప్పవాడవా, ఇంత శ్రేష్ఠుడవా, నీ వాక్యము నాతో మాట్లాడింది, నిన్ను గూర్చిన నా అభిప్రాయం ఒకప్పుడు ఇలా ఉండింది, ఈరోజు నా అభిప్రాయం ఇలా మార్చావు, దేవా నువ్వు ఉన్నతుడవా అని అప్పుడు మరలా ఇంకా ఆరాధించవచ్చు. ఆయన గూర్చి తెలిసిన సంగతుల వలన ఆయన మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది. ఆయన ప్రేమ మనల్ని సత్యముతో ఆరాధించేటట్లు చేస్తుంది, పూర్ణ హృదయముతో ఆరాధించేటట్లు చేస్తుంది. వాక్యానికి స్థలం ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడ ప్రయాస వ్యర్థమవుతుంది. వాక్యానికి సమయం ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడ సంఘం పాపంలోనే ఉంటుంది. వాక్యం ఎప్పుడైతే సంఘానికి దూరంగా ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు అధికారం చెయ్యలేడు. వాక్యానికి మొదటి స్థానం ఇవ్వని ఎవరి జీవితంలో బుద్ధి కలగదు, వారు బుద్ధి లేని కన్యకలు అయ్యే ప్రమాదం ఉంది. వారు సత్యం తెలుసుకోలేరు. మనుషులు నియమించిన వాటి కంటే కూడా దేవుడు నియమించిన వాటిని ఎక్కువ ప్రథమంగా ఎంచేవాడే ఫలిస్తాడు. బైబిల్ ఇలా చెప్పబడింది, మీరు మనుషుల పారంపర్య ఆచారములు చొప్పున నడుచుకొనొచ్చు, దేవుని లేఖనములను నిరార్థకము చేయుచున్నారు అన్నాడు. కాబట్టి మనకు ఆచార సాంప్రదాయాల కంటే కూడా లేఖనమే ప్రధానంగా ప్రాముఖ్యంగా మార్చుకోవాలి. అదే ప్రధానం, అదే ప్రాముఖ్యం. దేవునికే మహిమ కలుగునుగాక. మీరు చెప్పండి, మన జీవితాలు లేఖనములు చెప్పినట్లుగా కట్టుకోవాలా, మనుషులు పెట్టిన నియమముల ప్రకారం కట్టుకోవాలా? కదా, లేఖనాలను పక్కన పెట్టుకుని ఆ నియమాలతో కట్టుకున్నాం అనుకుంటే అవి ఎంత గొప్పవైనా సరే మనకు రక్షణ మార్గాన్ని మాత్రం ఇవ్వలేవు. మనకంటే నీతిమంతులు లోకంలో ఎందరో ఉన్నారండి, అవునా? మనకంటే పరిశుద్ధులు, యథార్థవంతులు, నిష్ఠాగరిష్ఠులు ఎందరో లోకంలో ఉన్నారు. కానీ వారి జీవితంలో రక్షణ లేదు. రక్షణ లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనుషుని నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డలు. దేవుని నీతిని వెంబడించడం నేర్చుకోండి. నేను మరలా చెప్తున్నాను, నాకు నచ్చింది మీరు చేస్తే మీకు ప్రయోజనం ఉండదు, దేవునికి నచ్చింది మీరు చేస్తేనే మీకు ప్రయోజనం ఉంటుంది. నేను కూడా నాకు నచ్చింది మీరు చేయాలనుకోకూడదు, దేవునికి నచ్చిందే మీరు చేయాలనుకుంటే నాకు ప్రయోజనం ఉంటుంది. దేవునికి స్తుతి కలుగును గాక. కాలం సమీపిస్తుంది. ఏ రోజు నేను పోతానో ఏ రోజు మీరు పోతారో తెలియదు. ఉన్న రోజే ఆయనకు నచ్చినట్లు బ్రతుకుదాం, ఉన్న రోజే ఆయనకు నచ్చిందే చేద్దాం. రేపటి రోజు గురించి నువ్వు ఈరోజే ప్లాన్స్ వేస్తున్నావేమో, కానీ ఈరోజు ఏ గడియ నీ జీవితం ముగుస్తుందో తెలియదు. ప్రతి గడియ కళ్ళు మూసుకున్న మరుక్షణం దేవుని ఒడిలో ఉండగలిగే ధైర్యాన్ని పొంది బ్రతుకుదాం. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి 3 రకాల స్వభావాలు మనల్ని దుర్మార్గతలోనికి నడిపిస్తున్నాయి, అసత్యంలోనికి నడిపిస్తున్నాయి. ఈరోజు చూడండి, ఎక్కడైనా ఎవరైనా ఒకరిని గురించి ఒక వార్త చెబితే నిజమా అబద్ధమా తెలుసుకోకుండా నమ్మేస్తాం. మనం గుడ్డిగా నమ్మేస్తాం. ఇది నిజమా అని సాతాను ప్రశ్నిస్తాడు, మనం ఇది అవునా అని నమ్మేస్తాం. అవ్వ నుండి మనకు అదే స్వభావం సంతరించింది. జాగ్రత్త, జాగ్రత్త. నేను ఒక్కటి చెప్తున్నాను, ఒకరి గూర్చి చెడ్డ వార్త నువ్వు వినడం ద్వారా నీకు ఏ ప్రయోజనం ఉండదు. మంచి వార్త వినడం ద్వారా నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగుతుంది, మొదటిది. రెండవది, ఒకరిని గూర్చి నువ్వు చెడ్డ వార్త వినడం నీకు భక్తి సాధనకు ప్రయోజనం కూడా అవుతుంది. ఏంటో తెలుసా? ఆ వార్త వినగానే వారి కోసం నువ్వు కన్నీళ్లు గార్చి ప్రార్థించాలి. అయ్యా నా సహోదరుడు, అయ్యా నా సహోదరి, దేవా వారిని తిరిగి కట్టు, నిలబెట్టు అనే బాధ్యత నీకు కలగడానికి ఆ వార్త నీ చెవిన పడుతుంది. కానీ మనం ఏం చేస్తాం? ఆ వార్త మన చెవిన పడగానే బాధ్యతగా మోస్తాం, పక్కన బాధ్యతగా మోస్తాం. 3 పూటలు తినడం కూడా మర్చిపోతామే, కానీ ఈ 3 పూటలు ప్రకటించడం మర్చిపోం. అక్క, చెల్లి, అమ్మ, నీకు తెలుసా పలానా వాళ్ళు ఇలాగా అని చెప్పేస్తా ఉంటాం. ఒకరిని గూర్చి చెడుగా నీకు తెలియడం నీ భక్తి సాధనకు పరీక్ష. అది అలా నీకు తెలిస్తే నువ్వు ఏం చేస్తావు అని, అలా నీకు తెలిస్తే నువ్వు ఏం చేస్తావు? దేవుని కాళ్ళు పట్టుకొని బతిమాలాలి. ప్రభువా, వాస్తవానికి సమర్థులు వారు, వాస్తవానికి ఉన్నతులు వారు, వారి ఆలోచన విధానం గొప్పది, తిరిగి నిలబెట్టు ప్రభువా,
తిరిగి కట్టు ప్రభువా, లోకంలో అందరూ పోవు మార్గంలోనే పోయాడు ప్రభువా, తిరిగి కట్టు నాయన అని బతిమాలుకోవాలి, కానీ పక్కవారితో కాదు చెప్పాల్సింది. బైబిల్ చెప్తుంది పరుని గుట్టు దాచుకోవాలంట. ప్రైజ్ ది లార్డ్. పొట్టలో దాచుకోవాలంట. పరును గుట్టును బయట పెట్టేవాడు నీతిమంతుడు కాదు. బైబిల్ సెలవిస్తుంది ఒక ఆయన్ని నీతిమంతుడు అని. ఎవరో తెలుసా? ఆయన రహస్యముగా విడనాడాలనుకున్నాడంట. అందరి ముందు నిందించక రహస్యముగా విడనాడాలనుకున్నాడంట. ఎవరు ఆయన? యోసేపు. మీకు తెలుసు, మరియ విషయంలో నిందించడానికి ఇష్టపడలేదు. అతని లేఖనం నీతిమంతుడయ్యుండి నిందించడానికి ఇష్టపడక రహస్యంగా విడనాడాలనుకున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? దానికి నేనే కారణం, నా వలననే అది జరిగింది, ఆవిడనేమి చెయ్యకండి అని చెప్పి నింద తన మీద వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే తనకు ఆ విషయంలో అనుమానం కలిగింది. వాస్తవానికి యూదుల నియమం ప్రకారంగా అలాంటి ఒక అనుమానం కలిగితే, అలాంటిది ఒకటి నిజమని తేలితే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అయ్యో, మరియను నేను నిందిస్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారు, కాబట్టి నాకు నిజానిజాలు తెలియదు, కాబట్టి నేను ఆమెను నిందించను, అది నా తప్పేనని అందరూ అనుకుంటారు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇతడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమనుకుంటారు అందరూ? యోసేపు తప్పు చేసి వెళ్ళిపోయాడు అనుకుంటారు, మరియను విడిచిపెట్టేస్తారు, అయ్యో పాపం అంటారు. ఆ స్థితిలో అనేకులను కాపాడేవాడు నీతిమంతుడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఎవరి వార్త అయినా మీ ఇంటి దగ్గరకు వస్తే, మీ దగ్గరకు వస్తే మీరు ఏం చేస్తున్నారు? వెంటనే పొట్టుబ్బరం కదా, ఎప్పుడెప్పుడు ఎవరు వస్తారా, ఊరికే గేట్ వైపు చూస్తాం, ఎవరైనా వస్తే బాగుండు, చెప్పేస్తే బాగుండు. గ్యాస్ ట్రబుల్. సిగ్గు లేని తనం అంటారు దీన్ని, బుద్ధి లేని తనం అంటారు దీన్ని. నేను మరలా చెప్తున్నాను, ఎవరిని గూర్చి ఎవరికైనా తెలిస్తే చివరికి నీ భర్తతో కూడా, నీ భార్యతో కూడా వారిని గురించి నువ్వు పంచుకోకూడదు. నీ దేవునితో మాత్రమే నువ్వు అది పంచుకోవాలి. ఇది నేర్చుకోండి. భర్తతో నువ్వు ప్రకటించావనుకోండి, అతని విషయంలో ఇతనికి అభిప్రాయం చెడిపోవచ్చు, ఆవిడ విషయంలో ఇతనికి అభిప్రాయం చెడిపోవచ్చు, తర్వాత వాడు మంచోడైనా సరే ఇతడు నమ్మకపోవచ్చు. ఏమండి 34వ కీర్తన 21వ వచనంలో ఏముంది చూడండి ఒకసారి. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతులను ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడతారు. ఇట్రా బాబు ఒకసారి చూడండి, మీకు ఒక విషయాన్ని చెబుతాను, మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను. ఇతడు ఒక నీతిమంతుడు. ఏమండి, ఇంకొకరు సహాయం చేస్తారు నాకు, బ్రదర్ రండి, సేవకులు. ఇప్పుడు ఈయన కూడా నీతిమంతులు, వీరిద్దరు నీతిమంతులు, వీరిద్దరు పరిశుద్ధులు. ఏమండి, వీరిద్దరు నీతిమంతులు, వీరిద్దరు పరిశుద్ధులు. వాక్యానికి విరోధంగా ఎటు వీళ్ళు వెళ్ళట్లేదు, వీళ్ళు చాలా బాగున్నారు. ఇప్పుడు ఈయన ఏదైనా పొరపాటు చేశాడు, ఇప్పుడు ఇతను కూడా నీతిమంతుడే, ఇతను కూడా నీతిమంతుడే. కానీ ఇతడు పొరపాటు చేయగానే ఇతన్ని ద్వేషించడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు బైబిల్ అక్కడ ఏముంది? నీతిమంతుని ద్వేషించేవాడు. కానీ వాస్తవానికి ఇతడు ఏమనుకుంటున్నాడంటే, నేను నీతిమంతుని ద్వేషించట్లేదు, అనీతిమంతున్నే ద్వేషిస్తున్నాను అనుకుంటున్నాడు. అవునా కాదా? కారణం ఏమిటి? ఇతను పొరపాటు చేశాడు, కానీ వాస్తవానికి ఇతడు చేసిన తప్పుకు దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ అడిగాడు. దేవా, నీకు నచ్చినట్లే బ్రతుకుతానన్నాడు. ఇప్పుడు దేవుని దృష్టికి ఇతను ఎవరు? చెప్పరా బిగ్గరగా? నీతిమంతుడు. ఇప్పుడు ఇతను ఎవరిని ద్వేషిస్తున్నట్టు? ఇప్పుడు ఈ లేఖనం ప్రకారం ఇతను ఏమైపోతాడు? ఇది జరుగుతుంది సంఘంలో. థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యు, ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందా? మనకు తెలీదు ఎవరి హృదయం ఎప్పుడు దేవుని కాళ్ళ దగ్గర మోకరిస్తుందో, మనకు తెలీదు దేవుడు ఎవరిని క్షమిస్తున్నాడో. ప్లీజ్, సమయం లేదు ఇంకా, మన జీవితం ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు. వారిని గూర్చి వీరిని గూర్చి చెడ్డ వార్త మోయడం మానేసి దేవుని గూర్చిన వార్త మీరు ప్రకటిస్తూ మీ రక్షణ మీరు కాపాడుకుంటారు. 24/7 మీ నోట దేవుని ఆలోచన మాత్రమే ఉండనివ్వండి. సాతాను మిమ్మల్ని ఈ రకంగా కూడా దేవుని దృష్టిలో అపరాధులుగా చేయాలనుకుంటున్నాడు. నువ్వు నీతిగా ఉంటావు. నేను మొక్కిన కోరిక తీరితే బాప్తిజం తీసుకుంటా గారు. మరికొందరేమో ఉద్యోగం వస్తే తీసుకుంటాను, మరికొందరేమో పెళ్ళి అయినాక తీసుకుంటాను, ఇంకొందరైతే మరి విచిత్రం, నా కోడలు గర్భవతి అయితే నేను అంటది. ఇన్ని విచిత్రాలు ఉన్నాయి తెలుసా? నా 13 సంవత్సరాల వయసు నుండి చూస్తూనే ఉన్నాను. 13 సంవత్సరాల చిన్న వయసులో రక్షించబడ్డాను. అత్యంత దయనీయమైన స్థితి నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడు. ఏ ప్రేమలు లేని, ఏ సహాయము లేని నిస్సహాయ స్థితి నుండి దేవుడు నన్ను కట్టాడు. ఈరోజు వేలకు ఆధారంగా మార్చుకున్నాడు ఆయన నన్ను. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్.
ఏ సహాయము, ఏ ప్రేమ, ఏ ఆదరణ, ఏ హస్తం ఎప్పుడు నన్ను ఆదరించి తోడుగా ఉండలేదు. ఆయన తప్ప నన్ను ఆదరించి ధైర్యపరిచింది లేదు. అందరూ నిందిస్తున్న సపోర్ట్గా నిలబడేవారు లేరు, తోడుగా ఉండి ప్రార్థించేవారు లేరు, అందరు అవమానిస్తుంటే మేమున్నాం అనేవారు లేరు. ఒంటరి పోరు. కేవలం దేవుని ఆలోచనే నన్ను ఈరోజు కిరీటంగా మారుస్తుంది. దేవుని జ్ఞానమే అందరికీ ప్రయోజనంగా మారుస్తుంది. దేవుని ఇష్టం చెయ్యాలనే తపనే నన్ను అందరికీ ఇష్టనిగా మార్చే ప్రయత్నం చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఏ స్థితి నుంచి లేపబడ్డామో మనకు తెలుసు. ఆ కింది స్థాయి నుండి ఇప్పటి వరకు నేను చూస్తూనే ఉన్నాను. విచిత్రమైన ఆలోచనలు సంఘంలో వ్యాపించాయి. ఇన్ని విభిన్నమైన ఉద్దేశాలు సాతాను కలగజేసినాడు. ఇన్ని విపరీతాలకు కారణం సాతాను, అపవాది అయిన వాడు. మనం ఈ లోకం మట్టుకే నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నాం. అందుకే వాడు మనల్ని ఏలుతున్నాడు. బైబిల్ చెప్తుంది, మీరు సాతాను సింహాసనం దగ్గర కాపురం చేస్తున్నారు. వాడికి నచ్చింది చేస్తున్నారు మీకు తెలియకుండానే. మీరు చెప్పండి, దేవునికి నచ్చింది చేసి మనుషులకు దూరం అవుదామా? మనుషులకు నచ్చిందే చేసి దేవునికి దూరం అవుదామా? ఏం చేద్దాం? అన్నబద్దాలే. ఇప్పుడు అంటాం దేవునికి నచ్చిందే చేద్దామని. మన పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఇంట్లో జరిగినప్పుడు అప్పుడు అంటాం అయ్యగారులకు సిలువేసి, అయ్యగారు మీరు అట్లా ఉండండి, మీకేం తెలుసు. వాళ్ళు బాధపడతారు. ముందు వాళ్ళకి నచ్చింది చేసి తర్వాత మనకు నచ్చింది మనం చేసుకుందాం. కానీ వాస్తవానికి అది కాదు జరగవలసింది. ఎవరికి నచ్చింది కాదు, ఏది న్యాయమో, ఏది మంచో, ఏది ప్రేమలను కాపాడుతుందో అది మాత్రమే చెయ్యాలి. ప్రేమలను పోగొట్టే ప్రతి పద్ధతిని పక్కన పెట్టాలి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అన్నాడా? దేన్ని వెంబడించాలంట? ఉత్తమమైన దాన్ని, అనుకూలమైన దానిని, ఏది దేవుని చిత్తమో దాన్ని వెంబడించాలి. కొన్నిసార్లు లోక మర్యాదలలో దేవుని చిత్తానుసారమైన ఉత్తమమైన అనుకూలమైనది కూడా ఉంటుంది. దాన్ని మనం వెంబడించకూడదని కాదు. ఉదాహరణకి అన్నప్రాసన్న కార్యక్రమం మిగతా దేశాల్లో ఎక్కడైనా జరుగుతుందా? ఏ దేశంలోనైనా? మన దేశంలో జరుగుతుంది. ఇప్పుడు ఇది ఈ దేశ సాంప్రదాయమా కాదా? చెప్పరేంటండి, ఇట్లాగా కొందరు అవునంటే ఏమంటాడు, కాదంటే ఏమంటాడు. అవునా కాదా? సరే, క్రైస్తవులు దాన్ని వెంబడిస్తారా, వెంబడించరా? మరి అది లోక మర్యాదనా కాదా? ఇప్పుడు చెయ్యాలా, చేయకూడదా? అందుకే దేవుడు ఏమన్నాడంటే, మనం లోక మర్యాద అంటే లోకంలో ఉన్న ప్రతిదాన్ని పరిశీలించి చెయ్యుడి. లోక మర్యాద వద్దంటూనే అందులో ఉత్తమము, అనుకూలము, దేవుని చిత్తము గుర్తెరగాలి. ప్రైజ్ ద లార్డ్. అన్నప్రాసన కార్యక్రమంలో తప్పేమీ లేదు, అందులో అజ్ఞానం లేదు, అందులో లోకంలోని చేదు లేదు, పైగా అందులో జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది. దాన్ని చూపించుకొని మనం సంఘాన్ని హెచ్చరించవచ్చు, బుద్ధి చెప్పవచ్చు, కట్టవచ్చు కూడాను. మన చుట్టూ జరిగే వాటిని బట్టి మనల్ని మనం ప్రోత్సహించుకొని, మనల్ని మనం హెచ్చరించుకొని కట్టుకోవడానికే జరుగుతున్నాయి. అన్నప్రాసన కార్యక్రమం దేనికి ఉపయోగపడుతుంది? మనకు సంఘానికి బుద్ధి చెప్పడానికి. మనం అక్కడ బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము అని మాత్రమే చెప్తాం. ప్రతిసారి అదే చెప్తాం. పుట్టిన పిల్లోడు మొదలుకొని వాడు ముసలోడేదాకా అదే మాటలు, చనిపోయేదాకా మూలోపదేశాలే. బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ చెప్తుంది, ఇక మనము మూలోపదేశములను మానుకొని సంపూర్ణుల మౌటకు సాగిపోదాము. మనం రక్షణలోని పసితనంలో, ప్రారంభపు దినాల్లో, చిన్నతనం, అప్పుడు మనకేమీ తెలియదు. అప్పుడు మనం పాల లాంటి ఆహారమే తింటాం. పౌలు గారు అంటారు కదా, నేను మిమ్మల్ని పాలుతోనే పెంచి తిని కానీ అన్నముతో పెంచలేదు. కాబట్టి వాక్యంలో పాల లాంటి ఆహారం ఉంది, బుద్ధిని నేర్పే ఆహారం ఉంది, ఎలా బతకాలో నేర్పే ఆహారం ఉంది, భక్తుల జీవితాలను చెబుతూ హెచ్చరించే ఆత్మీయ పరమార్థపు ఆహారం ఉంది. వీటి వలన మనకు ప్రయోజనమే. ఇదిగో అన్నప్రాసన్న కార్యక్రమం చేస్తున్నాం, వీడిప్పుడు పాలు మానుకొని బలమైన ఆహారము తినడం నేర్చుకోవాలి. దానికి సూచనగా ఇప్పటి నుండే చిన్నగా బలమైన ఆహారం ముట్టిస్తున్నాం, నోట్లో చిన్నగా పెడతాం. పెట్టిన రోజు ఒక స్పూన్ పెట్టామనుకోండి, గుట్టుక్కుమంటాడు. అవునా? చనిపోడా? అన్నప్రాసన్న రోజు ఎప్పుడైనా మీరు స్పూన్ తినిపెట్టేశారు? ఎప్పుడైనా వాడు మెతుకు పెడితే కూడా అది బయటకు వస్తుంది, ఎందుకంటే వాడికి అలవాటు లేదు. కానీ ఆ రోజు తర్వాత రోజు ఒక్క 10 రోజుల్లో నేర్చేసుకుంటాడు తినడం. ఓ నెల రోజుల తర్వాత ఒక ఎముక ఇవ్వండి, చప్పరిస్తా కూర్చుంటాడు. గుర్తుకొస్తున్నాయా? ఒక 6 నెలల తర్వాత మెల్లిగా మాంసం నమలడం ట్రై చేస్తాడు. వాడికి పళ్ళు రాకపోయినా ట్రై చేస్తాడు. అంటే వాడు బలమైన ఆహారం తినడానికి ప్రయత్నిస్తున్నాడు. అలా వాడు ఎదుగుతున్న కొలది బలమైన ఆహారమే తినాలి, కానీ పాలు
తాగుతూ ఉండకూడదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక పిల్లవాడు సంవత్సరం 2 సంవత్సరాల వరకు మనం పాలు ఇవ్వగలం, అంతే కదా. కొందరికి ఫ్యాషన్ అయిందిలేండి, 6 నెలలకే మానేస్తున్నారు. మరి అట్లాంటి వాళ్ళు పిల్లల గండం మానేస్తే మరీ మంచిది. సిగ్గులేని తల్లులు వాళ్ళు, బుద్ధి లేని తల్లులు, వాళ్ళు పిల్లల గండం మానేస్తే చాలా మంచిది. కృతజ్ఞతలు మీకు. ఈ ఫ్యాషన్కు ట్రెండింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ పిల్లల గండం మానేసేయండి. ఒకసారి నువ్వు బిడ్డను కన్నావంటే కనీసం 1.5 నుండి 2 సంవత్సరాలు పాలు ఇవ్వాల్సిందే. ఒకప్పుడు 6 నెలలు నడిచింది. పెద్దలు అంటుంటారు, నీకే కొడుకున్నాడా, నీకే కూతురుందా? మా అమ్మ మా నాన్న చిన్నప్పుడు మమ్మల్ని అలా వదిలేసి పనికి వెళ్ళే వాళ్ళు అంటారు. బుద్ధి ఉందేటండి పెద్దలు మీకు? ఏమండి, క్షమించాలి నన్ను, నేను మీ వయసును అనట్లేదు, మీ బుద్ధిహీనతను అంటున్నాను. బుద్ధి ఉందా అసలు? మీ కాలానికి ఈ కాలానికి ఏమైనా సంబంధం ఉందా? మీ కాలంలో నీరు మంచిది, ఏరు మంచిది, పారే, అవునా కదా? కాసే కాయ మంచిది, పండే పంట మంచిది, వీచే గాలి మంచిది, అన్నీ మంచివా కాదా? ఇప్పుడు ఏది మంచిదో మీరు చెప్పండి. ఆ కాలానికి నీకు తల్లిపాలు ఎక్కువ లేకపోయినా నువ్వు ఇప్పటికీ బలంగా ఉన్నావు. కానీ నీ మనవడు మనవరాలు వాడు వయసు చిన్నగా ఉండగానే నీలాగా తయారైపోయారు. 20కి 60 వచ్చేస్తున్నాయి అందరికీ శరీరంలో, అవునా? బయటికి చూస్తే 20 సంవత్సరాలే, లోపల బలం చూస్తే 60 సంవత్సరాలు. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి. ఇప్పటికీ కొందరు వృద్ధాప్యంలో ఉన్న వారికి కళ్ళద్దాలతో పని లేదు. మనకి 5th క్లాస్ 4th క్లాస్కే కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏది బాగోలేదు. పుట్టిన బిడ్డను ఆనాడు తల్లి చేతికి తండ్రి చేతికి ఇచ్చేవారు, ఈనాడు డాక్టర్కి ఇచ్చి లోన పెట్టెలో పెట్టి చూడమంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు బిడ్డని చేతికి ఇవ్వట్ల, వాడు పుట్టుకతోనే బలహీనతతో పుడుతున్నాడు. మొత్తం కల్తీ వాతావరణం, కల్తీ ఆహారం. చివరికి చెట్టుకు కాసే కాయ కూడా కల్తీ అయ్యింది. ఎండాకాలం వచ్చేసిందిగా, ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ స్టార్ట్ అవుతుంది. పుల్ల మామిడి పండ్లు అనుకోండి, నోరు ఊరిపోతుంది. మామిడి పండ్ల వాసన మనకు తగిలినా నోరు ఊరిపోతుంది. కానీ ఇప్పుడు వాసన ఎక్కడ తగులుతుందని ముక్కులో పెట్టిన వాసన రాట్లా, అంతే కదా. చాలా బాధ అనిపిస్తుంది నాకు. తెలుసా, నాకు మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి పండ్లు కోసుకొని ఆ చెట్టు కింద కూర్చొని తినొచ్చేవాళ్ళు. మామిడి పండ్ల తోట పక్క నుంచి వెళ్తుంటేనే వాసన వచ్చేది. ఇప్పుడు బండి మీద పండ్లు కనబడుతున్నాయి, తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకున్నా పీల్చాల్సి వస్తుంది. ట్రై చేస్తున్నా వాసన వస్తుందేమోనని, ఆ ప్రయత్నంలో కూడా వాసన రాట్లా. ఇంత దౌర్భాగ్య స్థితి దాపురించింది తల్లి. లోకం కల్తీ అయిపోయింది. ఈ లోకంలో కల్తీ కాకుండా మిగిలింది కేవలం తల్లిపాలు మాత్రమే. తల్లిపాలు మాత్రమే. దేవుడు చేసిన సృష్టి ఎంత గొప్పదో చూడండి. తినేది కల్తీ ఆహారమైన తల్లిపాలు కల్తీ కాదు, ఒకవేళ రక్తంలో ఏమైనా డిఫాల్ట్ ఉంటే తప్ప, ఆ ఆప్షన్ తప్ప. అది తప్ప ఇంకా మిగతా విషయంలో ఎప్పుడు తల్లిపాలు కల్తీ కావు. అసలు తల్లిపాలే ఆరోగ్యం, తెలుసా మనిషికి. అందుకే అంటుంటారు చూడండి, ఒక మొరటు డైలాగ్, అరే ఒక్కటి గుద్దేనంటే చిన్నప్పుడు తాగిన తల్లిపాలు కక్కుతావు అంటారు. అంటే అర్థం ఏమిటి? ఇప్పటికుంటాయి వాడి పొట్లు అవి, వాడు చిన్నప్పుడు చూడలేదనుకుంటా. తాగినాక పొట్లు ఉంటాయా? కొన్ని బయటికి వస్తాయి, కొన్ని బయటికి వెళ్ళిపోతాయి కదా. కానీ ఎందుకంటారు తెలుసా? ఆ తల్లిపాల బలమే ఇంకా నీలో ఉంది అని అర్థం. ప్రైస్ ది లార్డ్. నిజం. తల్లిపాలను 1.5 నుండి 2 సంవత్సరాల వరకు ఇవ్వండి. అప్పుడు బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీరు ఏ డాక్టర్నైనా అడగండి, ఇదే చెప్తారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కల్తీ ప్రపంచంలో బ్రతకడం నేర్చుకుంటారు. రోగాలు ఎన్నో సరే డిఫెన్స్ చేయడం కుదురుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీకు ఇంకో మాట చెప్పనా? 2 సంవత్సరాల వరకు పాలు ఇవ్వమన్నాను, ఓకే. వాడు 10వ తరగతి చదువుతున్నాడు, అమ్మ పాలివ్వా అంటే ఎలా ఉంటుంది మీరు చెప్పండి? బాగుంటుందా? ఏ తల్లైన ఊరుకుంటుందా? తన్నదు. బుద్ధి ఉంది ఎట్రా నీకు? గాడిదలాగా ఎదిగావు, ఇప్పుడు పాలు ఇవ్వమంటావు. సమాజం ఒప్పుకోదు, తల్లి కూడా అలాగే. అలాగే విశ్వాసి పసితనములో పాల లాంటి ఆహారం తినవచ్చు, కానీ ఎదిగిన తర్వాత కూడా పాస్టర్ గారు పాలు అంటే తన్నాల్సి వస్తుందిగా, మరి బెత్తము వాడాల్సి వస్తుంది కదా. మరి చూడండి, రక్షింపబడ్డ 5-6 సంవత్సరాలు నువ్వు పాల లాంటి ఆహారం తింటే పర్లేదు, కానీ చచ్చేదాకా అదే పాల లాంటి ఆహారం తింటే నువ్వు దేవుని జ్ఞానాన్ని పోగొట్టుకుంటావు. బైబిల్ ఇలా సెలవిస్తుంది చూడండి, యెషయా గ్రంథం 5:13. అక్కడ చూసారు ఏం రాయబడిందో?
నా ప్రజలు జ్ఞానము లేక ఏ చెరపట్టబడుచున్నారు అంట. ఇప్పుడు మనకు జ్ఞానం లేకపోతే ఏం చేయబడతాం? చెరపట్టబడతాం. హోషేయ గ్రంథంలోంచి మీరు లేఖనం చదివారు. అదే హోషేయ గ్రంథం 4:6 చదివితే ఏముంటుందో తెలుసు అక్కడ? హోషేయ గ్రంథం 4:6, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నశించిపోతున్నారు. జ్ఞానం లేకపోతే ఏమవుతారు? ఇప్పుడు పాల లాంటి ఆహారం తింటే కాపాడబడతావా, నశించిపోతావా? నువ్వు విశ్వాసిగా వచ్చిన ప్రతిసారి పాల లాంటి ఆహారం తింటే బుద్ధి లేని కన్యకవైపోతావు, జాగ్రత్త. బలమైన ఆహారం కోసం మొరపెట్టాలి. ఎందుకు మనకు బలమైన ఆహారం దొరకట్లేదు తెలుసా సంఘంలో? దానికి కారణం సేవకులు కాదు, మనమే. మొదటి కారణం మనం, రెండో కారణం సేవకులు. మమ్మల్ని మొదటి కారణంగా మీరు పెట్టాలనుకున్నా సరే చాయిస్ లేదు. ఎందుకంటే మీరు ఇంటి దగ్గర ఏడ్చి వస్తున్నారు, దేవా నా కోసం మాట్లాడు, నా ఏడుపుల కోసం మాట్లాడు, నా బాధల కోసం కష్టాల కోసం మాట్లాడు, నా పిల్లల కోసం మాట్లాడు, నా కోసమే. అవునా? అందుకే దేవుడు ఇక్కడికి వచ్చినాక నీ కన్నీళ్ళు దుడిచే ప్రోగ్రామే పెట్టుకుంటున్నాడు ఊరికే. ఒక్కసారి నీ ఇంట్లోంచి నువ్వు బయలుదేరే ముందు, తండ్రి నువ్వేది మాట్లాడాలనుకుంటే అదే మాట్లాడు, నీకు నచ్చిందే మాట్లాడు, నా కోసం కాదు నీ ఇష్టమే మాట్లాడని అడిగిరండి. మీ సంఘాలలో దేవుని సేవకులు దేవుని బూరలై మోగుతారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమె మీరు ఇక్కడికి వచ్చేది ఆదరణ కోసమే అయితే ఇక్కడున్న మేము జ్ఞానం ఎలా బోధించగలం? ఆదరణ కావాలి, ఆదరణ కావాలని ఏడుస్తూ వస్తారు. అప్పుడు మేము ఏడుస్తూ ఆదరణ వాక్యమే ఇవ్వాల్సి వస్తుంది. అదే మీరు జ్ఞానం కోసం ఏడ్చిరండి, ఆకాశం నుండి పైనుండి వచ్చిన జ్ఞానము చేత మీరు తడపబడతారు, చిగురిస్తారు, ఫలిస్తారు. దేవునికి స్తుతి కలుగును గాక. అవును, 10 మంది కన్యకల్లో ఎంతమంది ఎత్తబడ్డారు? బిగ్గరగా. ఎంతమంది విడవబడ్డారు? ఎంతమంది పడుకున్నారు? బిగ్గరగా. ఎంతమంది మెలకుగా ఉన్నారు? అన్నిటికీ ఒకటే సమాధానం, 5. కానీ బైబిల్లో లేదా మాట? 5 ఎత్తబడ్డారని ఉంది, 5 విరవబడ్డారని ఉంది, కానీ 5 పడుకున్నారు, 5 మెలకుగా ఉన్నారని లేదు. కానీ సంఘానికి తెలుసు. ఈ పిహెచ్డి బోధ ఎక్కడి నుండి వచ్చింది? సంఘంలోనికి బైబిల్లో లేని పిహెచ్డి బోధ ఎక్కడి నుండి వచ్చిందండి? సంఘం మనుషులు చెప్పేది సింపుల్గా నమ్మేస్తుంది. ప్రేమాభిమానాల ముసుగు, దీని పేరు ప్రేమాభిమానాలు. దురాభిమాన పాపం దీని పేరు. మీరు చెప్పండి, ఎంత ప్రేమిస్తే మాత్రం మనుషులు చెప్పేదల్లా గుడ్డిగా నమ్మేద్దామా? ఇలాంటి పొరపాట్లు 3000 పైచిలుకు దొర్లినాయి. అవన్నీ ఈరోజు సంఘంలో ఉన్నాయి, తెలుసా మీకు? బైబిల్లో లేనిది నమ్మేస్తున్నాం మనం సింపుల్గా, గుడ్డిగా. ఒక్కసారైనా ఉందా 5 పడుకున్నారు, 5 మెలకుగా ఉన్నారని? దానికి విరోధంగా ఉన్న సత్యం ఏమిటో తెలుసా? వాస్తవంగా మత్తయి సువార్త 25:5 ఉంటుంది, పెళ్లి కుమారుడు ఆలస్యము చెయ్యగా అందరూ కునికి నిద్రించిరి. ఏమనుంది? అందరూ కునికి నిద్రించిరి. బైబిల్లో ఒకటి ఉంటే మనం ఒకటి ఇలాంటివి ఎన్నోనండి. అందుకే మన విశ్వాసం పాడైంది, మనకు దేవుని గురించిన జ్ఞానం దొరకట్లేదు. దీని పేరు పొరపాటు బోధ, తప్పుడు బోధ కాదు ఇది. తప్పుడు బోధ అంటే క్రీస్తు కృపకు, క్రీస్తు నుండి మనల్ని దూరం చేస్తుంది. యేసు దేవుడు కాదనేది తప్పుడు బోధ. యేసు దేవుడని చెప్పినా సరే ఏమండి, లేఖనాలలో ఉన్నటువంటి విషయాలను గుర్తించక మాట్లాడేదేమో పొరపాటు బోధ. యేసు దేవుడు కాదని చెప్పేది, అపోస్తుల పునాదులను తప్పుగా చెప్పేది తప్పుడు బోధ. కానీ లేఖనాలలో అక్కడక్కడ కొన్ని విషయాలు చూడకుండా మాట్లాడేది ఏదైతే ఉందో అది పొరపాటు బోధ, తప్పుడు బోధ కాదు. ఈ పొరపాటు బోధ వల్ల పరలోకంలో మన బహుమతులు పోతాయి, తప్పుడు బోధ వల్ల మన రక్షణ పోతుంది, బుద్ధి లేని కన్యకలం అయిపోతాం. కాబట్టి పొరపాటు బోధనైనా సరే సరి చేసుకోవడం మంచిది. చూడండి, దేవుని సేవకులను కూడా యెజబెల్ అనే దురాత్మ మోసం చేసే అవకాశం ఉందంట. ఆ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనాలు చూస్తే 19వ వచనంలో సంఘం ప్రేమ కలిగి, సహనం కలిగి, విశ్వాసం కలిగి గొప్పగా ఉంటుంది. కానీ 20వ వచనానికి వచ్చేసరికి అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపుచున్నాను. అదేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, అయినను నేను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది. అదేమనగా తాను ప్రవక్తని అని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును, విగ్రహములకు బలిచిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని అది. చూడండి,
ఈ రోజుకి అలాంటి బోధలు కొన్ని వచ్చాయి. అందులో ఒకటి బాప్తిస్మం గురించి నేను మాట్లాడతాను అన్నాను, అది చెప్పి ముగించేస్తాను ఈ రోజుకి. మరలా మనం రాత్రి సభలో కలుసుకుందాం. బాప్తిస్మం విషయానికి వస్తే కూడా చాలా పొరపాటు అభిప్రాయాలు చాలా మందిలో ఉన్నాయి. నేను మంచివాడిని అయినాక తీసుకుంటాను. కొందరు అంటున్నారు బాప్తిస్మం ఇవ్వండి అంటే 6 నెలలు నువ్వు సంఘానికి కరెక్ట్గా వస్తే నెక్స్ట్ బాప్తిస్మం ఇస్తాను. ఇది పొరపాటు అవగాహనే, చాలామందికి తెలియట్లా. బైబిల్లో ఇంతవరకు ఒక్కరోజు ఆలస్యం చేసినట్లు లేదు ఎవరు కూడా. అయ్యా నేను మారు మనసు పొందాను, యేసే దేవుడని నమ్ముతున్నాను, నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నేను రక్షణ పొందుటకు ఏం చేయాలంటే వెంటనే ఏం చేశారు వాళ్ళకి? 6 నెలలు రమ్ము తర్వాత పొమ్ము అనలా. ఈ సిగ్గులేని బోధ ఎక్కడి నుండి వచ్చింది? సంఘంలోనికి సాతాను నుండి వచ్చింది. నేను మీకు ఒక విషయం చెప్పనా, బాప్తిస్మం కొరకు సిద్ధపడిన వ్యక్తిని 6 రోజులు నువ్వు 6 నెలల మందిరానికి వచ్చినాకే బాప్తిజం ఇస్తానంటున్నావు. ఈలోపే వాడు చేస్తే వాడు పరలోకానికి వెళ్తాడు, కానీ లెక్క నువ్వు అప్పచెప్పాల్సి వస్తుంది. అవును ప్రభువా నేను రెడీ తీసుకోవడానికి, కానీ అతనే నన్ను ఆపాడు. అసలు ఈ 6 నెలల తర్వాత మంచోడైనాక బాప్తిస్మం ఇస్తానంటున్నావు చూసావు, అది రాంగ్. అది బాప్తిస్మం తర్వాత జీవితకాలం నడిపి మంచోడిని చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. సహవాసములో మంచి వాళ్ళం అవుతాం. బాప్తిస్మము పొందేది మంచివారమైనాక కాదు, తప్పును ఒప్పుకున్నాక, ఇక మీదట మంచివాడిగా ఉంటాననే తీర్మానంతో, నీవే నా దేవుడవు నేను పాపిని అనే స్పృహ కలిగి తీసుకునేది. అవును, మంచివాడికి బాప్తిస్మమా, తప్పులు ఒప్పుకున్నాడికి బాప్తిస్మమా? పాపుల కోసం వచ్చాడా, మంచి వాళ్ళ కోసం వచ్చాడా? మరి నువ్వేమంటున్నావు? మంచోళ్ళని అయినాక. నేను చెప్తున్నా అసలు ఎవ్వరం మంచోళ్ళం కాలేదు. బాప్తిజం తీసుకున్న తర్వాత మంచోళ్ళం అయ్యవా? సరే నీకు మాట చెప్తున్నాను, 6 నెలలు అబ్జర్వేషన్లో ఉంచి బాప్తిజం ఇస్తాను. ఈ బాప్తిజం తీసుకున్న తర్వాత మంచిగా ఉంటాడని గ్యారంటీ కూడా ఇవ్వాలి. నువ్వు ఇవ్వగలవా? మరి ఇవ్వలేనప్పుడు ఈ 6 నెలలు అనవసరమైన ప్రాక్టీస్ ఏంటి? అయ్యా నేను పాపిని, యేసే నా దేవుడని నమ్ముతున్నాను, రక్షణ వెంటనే బాప్తిజం ఇచ్చారు బైబిల్లో. ఈ కొత్తగా తీసుకొచ్చారు అధిక నీతిమంతులు అధిక పరిశుద్ధులు. 6 నెలలు ప్రాక్టీస్ అంట. ఈలోపు వాడు చచ్చిపోతే, కొందరేమో పెళ్ళైన తర్వాత బాప్తిస్మాలు, కొందరు పెళ్లి కోసం బాప్తిస్మాలు. బైబిల్ ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తాం. లేదు అసలు అలాంటిది ఏమీ లేదు. ఒక ఆవిడని అడిగాను, అమ్మ మీ కూతురు బాప్తిజం తీసుకోలేదు ఏమిటి, ఎందుకు ఇంకా అని. ఆవిడ అడిగితే అమ్మని అడగమంటుంది. ఏమిటి? అయ్యా నేనే వద్దన్నాను. ఏ అమ్మ పాపం బంగారం అంత ప్రమాదం ఏమొచ్చి పడిందంటే, పెళ్ళి కాలేదు కదా సార్. పెళ్ళి అయినాక అది మనం పిల్లల్ని కనేదే పెళ్ళిళ్ళ కోసం కదా, అంతేనా? మనం పిల్లల్ని కనేదే పెళ్ళిళ్ళ కోసం, డబ్బు కోసం, బతకడం కోసం. ఈ లోకం మట్టుకు నిరీక్షణ కలిగిన ప్రజల విధి విధానాలు ఇవన్నీ కూడా. నేను అన్నాను, రేపు పొరపాటుగా అమ్మాయికి ఏమన్నా అయితే పరిస్థితి ఏంటమ్మా అని అడిగాను. ఏమవుతా సార్, దేవుడు కాపాడతానంటే. కరెక్ట్గా ఒక 2-3 నెలల గ్యాప్లో ఒక చోట ఎగ్జామ్ రాసి వస్తుంటే, ఆ టర్నింగ్లో ఒక అతను బైక్ స్పీడ్గా వస్తుంటే ఈవిడ భయపడి కొంచెం రైట్ సైడ్ తన సైకిల్ని పోనిచ్చింది. వెనక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. నుజ్జు అయిపోయింది తెలుసా అమ్మాయి, నుజ్జు అయిపోయింది. ఈ కాల్లో భాగం అంతా కూడా నుజ్జు అయిపోయింది. కేవలం ఇది భాగం మాత్రమే బాగుంది. చచ్చిపోయింది ఆవిడ. నేను అప్పుడు వాళ్ళ అమ్మని అడిగాను, పెళ్లి చేస్తారా ముందు, ఫస్ట్ బాప్తిజం ఇస్తారు, ఇప్పుడు రోడ్డు మీద అప్పడంలాగా అతుక్కొని పోయింది, ఇప్పుడు మొత్తం ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు పెళ్లి కావాలా బాప్తిజం కావాలా? ఏడ్చింది, గుండెలు బాదుకొని ఏడ్చింది, అయ్యగారు మమ్మల్ని క్షమించండి తప్పైందని. మీకు బుద్ధి లేదా అని అడుగుతున్నాడు దేవుడు. పెళ్లికి బాప్తిస్మానికి సంబంధం ఏంటి? ఉద్యోగానికి బాప్తిస్మానికి సంబంధం ఏంటి? నీ మొక్కులకు బాప్తిస్మానికి సంబంధం ఏమిటి? నీ స్వస్థతకు బాప్తిస్మానికి సంబంధం ఏమిటి? నీ మంచితనానికి బాప్తిస్మానికి సంబంధం ఏమిటి? నేను పాపిని, యేసే నా దేవుడని అంగీకరించి కదా నువ్వు తీసుకునేది బాప్తిస్మం. ఆ తర్వాత సంఘ నియమాల ప్రకారం సహవాసంలో ఉండి నువ్వు మంచివాడు అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన అంటాడు, బాప్తిస్మం ఎందుకు తీసుకోలేదు బ్రదర్ అంటే, నా కూతురు పెళ్లి కాలేదు బ్రదర్ అన్నాడు. అతను తాగుతుంటే నేను అన్నాను తాగుడు మానొచ్చు కదా అని. అతడు ఏమన్నాడు తెలిసిన, గుండెలు బాధ బ్రదర్, బాధ, కూతురు పెళ్లి కాలేదు, బాధ, అందుకే తాగుతున్నాను అన్నాడు. ఏమన్నాడు? బాధ అంట, ఇలా గుడ్డుకొని చెప్తున్నాడు, బాధ. ఓకే, నేను అన్నాను ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు అని. ప్రార్థన చేసాం. దాదాపుగా 4-5 నెలల కాలంలో ఒక మంచి సంబంధం వచ్చింది. ఆ సంవత్సరం కాలంలోనే వివాహం కూడా జరిగిపోయింది. ఒక మంచి ఫోటోగ్రాఫర్ వచ్చి ఆ అమ్మాయిని చేసుకొని వెళ్ళిపోయాడు. రియల్గా జరిగింది నా సేవ జీవితంలో. తర్వాత ఒక వారం గ్యాప్లో నేను వెళ్ళాను అతనితో మాట్లాడడానికి, ఇకనైనా తాగుడు మాను అని.
ఇంటి తలుపు ఓపెన్ అయ్యింది, ఎవరు ఇంట్లో కనబడట్లేదు. నేను తలుపును కొంచెం అలా నెట్టి బ్రదర్ అన్నాను. పక్కనే ఒక శబ్దం వచ్చింది, టంగ్ అని. ఏంటో పడిపోయినట్టుంది. అయ్యయ్యో, నేనేమనుకుంటున్నానంటే పల్లె గ్రామాల్లో కిరసనాలతో బుడ్డి వెలిగిస్తారు, దీపం. నేను అది పడిపోయిన శబ్దం వచ్చింది నాకు. అయ్యయ్యో, పగిలిపోయినట్టుంది, కిరసనాలంతా కింద పడిపోయినట్టుంది. అయ్యయ్యో, నేను ఎంత పొరపాటు చేశానని అలా లోపలికి వెళ్ళి తొంగి చూస్తే ప్రైజ్ లడయ్య గారు అంటున్నాడు మూలను కూర్చొని. ఏం పడిందా అని చూస్తే తాగుతున్నాడు, ఆ బాటిల్ పడింది అక్కడ. నేను అన్నాను, బ్రదర్ మీరేమన్నారు? కూతురు పెళ్లి కావట్లేదు, బాధ బాధ అందుకే తాగుతున్నాను అన్నావు కదా, పెళ్ళి అయిపోయింది కదా అంటే సంతోషం సార్, సంతోషం అంటున్నాడు. ఇప్పుడు చూడండి, బాధ ఉన్నా తాగుతాడు, సంతోషంగా ఉన్నా తాగుతాడు. వీడు ఎప్పుడు మారుతాడు మరి? కాబట్టి ఇదంతా పొరపాటు ఆలోచన విధానం. మారిన తర్వాత తీసుకుంటా, బాగున్నాక తీసుకుంటా. బైబుల్ అసలు ఆ మాటే చెప్పట్లేదు. మంచోనివై నాకు తీసుకోమని చెప్పట్లా. నువ్వు పొరపాటని గ్రహించి వెంటనే మారు మనసు పొంది రక్షణ తీసుకోమంటుంది బైబిల్. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. మీరు చెప్పండి, బైబిల్లో ఎవరైనా ఒక్కరోజు ఆలస్యం చేసినట్టు మీకు కనబడుతుందా? కనబడిద్దా? ఫిలిప్పు రథము మీద వెళ్తున్న నపుంసకుడికి చెప్పిన వెంటనే అదిగో నీళ్లు అంటాడా లేదా? జైల్లో అధికారి ఏం చేశాడు? పౌలు గారి ద్వారా వెంటనే అదే రాత్రి తెల్లవారి వరకు ఆగలేకపోయాడు. ఎందుకు? కాబట్టి ఇప్పుడున్నటువంటి విధి విధానాల్లో మార్పు రావాలి. సంఘానికి మారు మనసు ఎందుకు లేదనుకున్నారు? బైబిల్ చెప్పినట్టు కాకుండా మనకు నచ్చింది చేసుకుంటూ వెళ్తాం. అందుకే సంఘం దేవుడు అనుకున్నట్టు ఎదగట్లేదు. మరలా చెప్తున్నాను, సంఘము జ్ఞానము లేక చెరపట్టబడుతుంది. సంఘము దేవుని గురించిన జ్ఞానం లేక నశించిపోతుంది. ఇక సమయం చాలా తక్కువగా ఉంది. మిమ్మల్ని మీరు సరి చేసుకోకుండా, దేవుని లేఖనానికి అప్పచెప్పుకోకుండా ఇలాగే కాలాన్ని మీరు వెళ్ళబుచ్చుతుంటే లోక నటన గతించే రోజు సమీపంలో ఉంది. ఇక టైం వచ్చేసింది. ఆయన అనుకున్నదే జరుగుతుంది, ఆయన చిత్తమే జరుగుతుంది. లోక నటన ఖచ్చితంగా గతించిపోతుంది. ఆ గతించిపోయే కాలంలో నువ్వు ఉండకుండా నిత్యత్వంలో నువ్వు ఉండాలనుకుంటే దేవునికి నచ్చింది చేసే ప్రయత్నం చేయండి. దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. జన్మ పాపమును గూర్చి, ఆత్మీయ జీవిత ప్రయాణమును గూర్చి, మీకు వచ్చే ప్రశ్నలను గూర్చి, బైబిల్లో నుండి మీకు కలుగుతున్నటువంటి అనేక సందేహాలను గూర్చి మీకు సమాధానం దొరకాలంటే ఈ 2 పూటలలో మీకు దొరకదు. మీరు బలమైన ఆహారం తినడానికి 3000 రకాల పొరపాట్లు దొరలేని నేను చెప్పాను కదా, వాటిని కూడా మీరు అర్థం చేసుకోవడానికి మీ ముందు పుస్తకాలు ఉన్నాయి. జన్మ పాపం ఆది అంతం, జన్మతః శాపం ఆది అంతం అనే ఒక పుస్తకం మీకు దొరుకుతుంది. రెండవది ప్రవక్త బూర శబ్దం అనే పుస్తకం కూడా మీకు దొరుకుతుంది. వీటిని మీరు సంపాదించుకోగలిగితే దాదాపుగా 3000 ప్రశ్నలకు మీకు సమాధానం దొరుకుతుంది. అన్ని అద్భుతమైనటువంటి సంగతులు అందులో ఉన్నాయి. ఆ 2 పుస్తకాలు మీరు సంపాదించుకోగలిగితే 2 సంవత్సరాల పాటు మీకు అది ఆహారం అవుతుంది. ఒక పుస్తకం 560 పేజీలు, మరొక పుస్తకం 360 పేజీల పుస్తకంగా మీకు అక్కడ దొరుకుతుంది. అది చాలా తక్కువ వెళ్ళగలిగినటువంటి పుస్తకాలు. మీరు ఒక ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ దోశ తింటే ఎంత అవుతుందో అంతలో మీకు దొరుకుతుంది. అంత తక్కువ ఎందుకు పెట్టామంటే మేము వాటితో బిజినెస్ చేయట్లేదు, మీకు అది అందుబాటులోకి తీసుకొస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పే నేను ఈరోజు లేకపోవచ్చు, కానీ దేవుడు చెప్పాలనుకున్న ఆలోచన మాత్రం నాతో పాటు గతించిపోకూడదు. అది సంఘానికి ఉపయోగపడాలి. అందుకే ముద్రించి మీ ముందు ఉంచాం. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి మీకు అక్కడ వెనకాల బుక్ స్టాల్ కనబడుతుంది. అక్కడ 7 రకాల పుస్తకాలు ఉన్నాయి. దేవుడే లేడు అనే వాళ్ళకు కూడా సమాధానం ఇస్తూ స్నేహితుడైన యజమాని అని ఒక చిన్న పుస్తకం ఉంది. మీరు మీ తోటి స్నేహితులకు వారికి కూడా మీరు అది ఇచ్చి దేవుడు ఉన్నాడు అని నిరూపించుకోవచ్చు. ఎన్నో రకాల సైంటిఫిక్ రీజన్తో ఆ పుస్తకం మీ ముందుంది. అంత మాత్రమే కాకుండా విశ్వ శరీరం, విశ్వమందిరం అనే పుస్తకాలు ఉన్నాయి. సంఘం ఎత్తబడిన తర్వాత పరలోక రాజ్యంలో ఎలా ఉండబోతుందో ఆ అద్భుతమైనటువంటి గ్రంథాలు మీకు అర్థమయ్యే విధంగా వివరించబడ్డాయి. తప్పకుండా వాటిని సంపాదించుకోండి. దేవుడు మీరు బ్రతుకుండగానే మిమ్మల్ని కట్టి ఆయన చిత్తానుసారమైన మనుషులుగా, ఆయన కుటుంబముగా మిమ్మల్ని మార్చునుగాక. ఈ రోజు నుండి పరిశుద్ధాత్మ దేవుని అధికారముతో మిమ్మల్ని మీరు కట్టుకోండి. ఎవరిని గూర్చిన చెడు వార్త వినబడ్డ పక్క వార్త కాదు, పైనున్న వాడితో పంచుకోండి. అప్పుడు ఆయన అంటాడు, నీకు కూడా నాలాంటి మనసు వచ్చేసింది బిడ్డ. నాకు కూడా అందరి గురించి తెలిసినా నేను ఎక్కడ చెప్పను, తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను. అలాగే మీరు కూడా నా దగ్గర విజ్ఞాపన చేస్తున్నారు. నా మనసు మీకు వచ్చింది అని దేవుడు సంతోషపడతాడు. విశ్వాసం కలిగి ఉండండి. దేవుని ప్రేమను నమ్ముకొని ధైర్యంగా ఉండండి. దేవుడు మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. వాక్యము ప్రతి బిడ్డ హృదయంలో
సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు, మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు WCM టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి. మీ విలువైన ప్రశ్నలను, ఫీడ్బ్యాక్స్ ని అందజేయండి. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.